ఇప్పుడు మళ్ళీ వచ్చాం. మళ్ళీ పంపా సరస్సు దగ్గరికి రామలక్ష్మణులు వచ్చేశారు. పంపా సరస్సు ఒడ్డున నిలబడ్డారు. ఆ పంపా సరస్సులో మంచి కలువలు తామరలు వికసించి ఉన్నాయి. దానిలో చేపలు బాగా తుళ్ళి పడుతున్నాయి. చూచాడు రాముడు. సాధారణంగా మనకు కావ్యాలలో ఉంటుంది వర్ణన. ప్రేయసీ ప్రియులు విడివడగానే వారి విరహ వర్ణన, వారి తాపాలు, చంద్రోపలంబనాలు, ఇవి అవి అల్లర్లు గాబరాలు ఉంటాయి. మనం కావ్యాలు చదివితే చాలా మనస్సుకి క్లేశము కలిగేటట్టుగా ఉంటాయి, జుగుప్స కలిగేలా ఉంటాయి. కిష్కింధాకాండలో ప్రారంభంలో ఇదే ప్రారంభం. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పలఝషాకులాం రామ సౌమిత్రి సహిత విలలాప ఆకులేంద్రియ. ఇది కిష్కింధాకాండ మొదటి శ్లోకం. సహా రాముడు ఆ పంప అనే పుష్కరిణికి వెళ్ళి పద్మ ఉత్పల ఝష తామర పువ్వులు కలువలు చేపలతో నిండినటువంటి ఆ చెరువును చూచి విలలాప ఆకులేంద్రియ లక్ష్మణుడితో కలిసి ఒకసారి విలపించాడు. ఏమిటి క్షుద్రమైన కామవర్ణనేమిటి? మహోదాత్తమైన మనుష్యుడే పొగుడుతున్నావే, ఇదేనా మానవత్వం? ఇది లేకపోతే మనము మానవులం కాం. ప్రేమ ఉండాలి, ప్రగాఢమైన ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ బాహ్య వ్యాపారములకు ప్రతిబంధకము కాకూడదు. విద్యుక్త ధర్మములకు విహిత ధర్మములకు ఈ ప్రేమ ప్రతిబంధకము కాకూడదు. ఒకరిని విడిచి ఒకరు దూరముగా ఉన్నప్పుడు విలపించకపోతే వాడు భర్త కాడు. విలపిస్తూ చేయవలసిన పనిని మానేస్తే వాడు భర్త కాడు. కాబట్టి ఎట్లాగుండాలో నిరూపిస్తున్నాడు స్వామి తన ఆచరణ చేత. మనమైతే ఏం పెద్ద మునిగిపోయింది, ఆంజనేయ స్వామి రామచంద్ర ప్రభువును చూసిన తర్వాత అనుకున్నాడట, అదే నేను అసలు బ్రహ్మచారిని, మా సుగ్రీవ ప్రభువు ఆయన భార్య లేకుండా రాజ్యం లేకుండా ఉన్నాడు, ఈ కొండ మీద ఇద్దరం హాయిగానే ఉన్నాం, ఇంకా చచ్చిపోలేదు. ఏమిటి ఈయన పెద్ద ప్రభువట, రాముడట, చక్రవర్తి కుమారుడట, ఇంత విలపిస్తున్నాడేమిటి అనుకుని కొంచెము నవ్వుకున్నాడట. కానీ ఆయనకి ఆ ప్రేమ యొక్క రహస్యము లంకకి వెళ్ళి సుందరకాండలో సీతమ్మను చూచిన తర్వాత అర్థమైంది. అబ్బా ఎంత మొండివాడు రాముడు అంటాడు అక్కడ ఆయన. ఇంతకాలము 10 నెలల నుంచి సీతమ్మకు దూరమయ్యుండి బ్రతికున్నాడే, ఎంతటి క్రూరమైన హృదయము గలవాడు అంటాడక్కడ. దుష్కరం కురుతే రామ హీనోయదనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం న శోకేన అవసీదతి. దుష్కరం కురుతే రామ, చేయలేని పని, చేయకూడని పనిని చేస్తున్నాడు రాముడు. అనయాహీన, ఈమె ప్రక్కన లేనిదే, ధారయతి ఆత్మనో దేహం, తన శరీరాన్ని తాను ఇలా నిలబెట్టుకు బ్రతుకుతున్నాడు. ఎందుకు ఈ దేహం? తిండి తిని కండలు బలవటానికే? ప్రేమించిన ప్రియురాలిని ప్రేమించలేని జీవితం ఎందుకయ్యా అని అక్కడ రామచంద్రుని కొంచెం అధిక్షేపించినట్టు మాట్లాడాడు. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటి అంటే, భగవానునికి జీవునకు ఉండే సంబంధం ఒక వంక చూడండి, ప్రేయసీ ప్రియుల అన్యోన్యత ఎలాగుండాలో ఒక పక్కన చూడండి. అంతటి అనురాగము రామచంద్రునికి సీతమ్మ పైని అనేది చూడాలి. ఇక్కడ పద్మములు కనిపించాయి, ఒకసారి అమ్మ ముఖము కనిపించింది. ఉత్పలములు కలువలు కనిపించాయి, అమ్మ నేత్రములు కనిపించాయి. ఒకసారి చేపల తుళ్ళుబాటు కనిపించింది, అమ్మ నేత్ర చాంచల్యము చాపల్యము కనిపించింది. ఆహాహా, ఒక్కసారి సదృశమైన వస్తువులను దర్శించగానే ఆమె జ్ఞాపకము వచ్చి విలలాప ఆకులేంద్రియ బాధపడ్డాడు. ఇది మళ్ళీ మనలో చూద్దాం. ఈ జీవతత్వం ఆర్తిపడుతూ ఉంటే పరతత్వము ఎందుకు శోకిస్తుంది? మన యొక్క ఇంద్రియములు ఎలాగున్నాయో వాటిని తెలియజేసేటువంటి మరి ఒకటి కనిపిస్తే బాధపడతాడు భగవంతుడు. తామరల వంటి ముఖము, కలువల వంటి నేత్రములు, చేపల వంటి కదలాడే కళ్ళు ఉంటాయని కవులు వర్ణిస్తారు. అంటే పూర్వం తలిశెట్టి రామారావు గారని మా చిన్నప్పుడు బొమ్మలు వేసేవారు. ఆయన ఈ కవుల వర్ణనలన్నీ చూసి అన్ని పువ్వులు ఇక్కడ పెట్టేసేవారు. ఒక పెద్ద తామర పువ్వు, దానిలో 2 కలవ పువ్వులు, 2 చేపలు, దానిలో పెద్ద నువ్వు పువ్వు, ఇవన్నీ పెట్టేసి ఇదిగో ఇది అందం అంటే చూడమంటే ఒకటప్పుడు నవ్వుకునేవాళ్ళం. హాస్య చిత్రాలు అన్నీ, వ్యంగ్య చిత్రాలని వేస్తూ ఉండేవారు ఆయన. అట్లాగా కాదు ఇందులో, దీని లోపలి రహస్యం ఉన్నది. పద్మము యొక్క స్వభావము కలిగినదై ఉండాలి ముఖము, కలువ యొక్క స్వభావం గలదై ఉండాలి నేత్రము, చేప యొక్క స్వభావం గలదై ఉండాలి నేత్రము. ఆకార పదకడ వర్ణం అంటే స్వభావము, వర్ణం అంటే రంగు. ఆ పద్మము వంటి స్వభావం ఏమిటి పద్మానికి? సూర్యుని చూస్తే వికసిస్తుంది, సూర్యుడు లేకపోతే ముకుళిస్తుంది పద్మము. సూర్యుడు ఎక్కడుంటాడు? అక్కడుంటాడు ఆకాశమందు.
ఇక్కడ ఉంటుంది తామర పువ్వు. క్రిందనున్న తామర పువ్వు వికసించడానికి సూర్యుని యొక్క కాంతి అవసరం. అది నీటికి అడుగున బురదలో పుడుతుంది, నీటిలో నుండి వెలికి వస్తుంది, నీటిపై నిలుస్తుంది, సూర్యుని చూచి వికసిస్తుంది. ఇది కావాలి మనలో. ఏమి కావాలి? మన లోపల ఉన్న ఆత్మ ఒకసారి భగవద్ అభిముఖముగా ప్రసరించాలి. ఈ ఆత్మ యొక్క స్వభావం మీకు కలిగితే ఈ ముఖములో తెలుస్తుంది. ముఖము లోపల మీకు భగవద్ విషయమందు రుచి ఉన్నదో, లౌకిక విషయముల యందు రుచి ఉన్నదో ముఖమును బట్టి తెలిసిపోతుంది. పద్మము వంటి ముఖం ఉండాలి. ఆకాశమనగా పరమాత్మతో సంబంధము కలిగితే వికసించే ముఖం. ఒక్కసారి భగవంతుని చూసేసరికి ఆహా అని విప్పారే ముఖముంటే, భగవంతునితో సంబంధము విడిపోతే ముడుచుకుపోయే ముఖముంటే, ఈ సంసారములోనే ఉంటూ సంసారములో విషయముల మధ్యనే ఉంటూ, సంసారం అంటే బురద, ఆ బురద పైన నీరు, విషయములు, ఆ విషయములలో ఉండి విషయముల పైకి లేచి వికసించి సూర్యుని వైపు అభిముఖముగా ప్రసరించేటువంటి భావము కలిగినటువంటి మనస్థితి కలిగిన జీవతత్వమునకు పద్మము అని పేరు. పద్మము వంటి ముఖము. నేత్రములు కలువల వలె ఉండాలి. కలువలకు రాత్రి వేళ వికసిస్తాయి, అటువంటి కళ్ళు ఉండాలి. రాత్రి వేళ వికసించడం ఏమిటి? చంద్రుడిని చూస్తే వికసిస్తాయి. ఈ చంద్రుడెవరు? వికసించడమేమి తెలియాలి. చంద్రుడంటే సూర్యుని యొక్క కాంతి తనపై ప్రసరించడము చేత ఆహ్లాదకరమైన కాంతిని లోకమునకు అందించి చీకటి వేళ వెలుగునిచ్చి కనబడని వస్తువులను కనిపింపచేసేవాడు చంద్రుడు. మన లోపల అజ్ఞానం అనే చీకటి ఆవరించినప్పుడు భగవంతుని యొక్క తేజస్సు తనపై ప్రసరిస్తే తనలో ఉన్న భగవద్ దివ్య తేజస్సుని తన నుండి ప్రసరింపజేసి శిష్యులకు అందించి వారికి భగవత్ స్వరూపాన్ని క్లేశము కాకుండా సుఖముగా అందించి ఆనందింపజేసి చీకటిలో అజ్ఞానములో కనపడకుండా ఉన్న వస్తువులను కనిపింపజేసే విజ్ఞానాన్ని ప్రసాదించే ఆచార్యుడు చంద్రుడు. అటు చంద్రుడి యొక్క దర్శనము చేత, అటు చంద్రుడి యొక్క కాంతి చేత వికసించే స్వభావం ఉండాలి నేత్రాలకి. నేత్రాలంటే జ్ఞానమునకు ప్రతీకలు, జ్ఞానమునిచ్చేవి కళ్ళు. ఇంకా చాపల్యం ఉండాలి. చేపలు కదులుతాయి, కళ్ళు కదులుతాయి కనుక చేపల వంటి కళ్ళు అంటారు. చేపలేమిటి? కదలడం ఏమిటి? నీళ్లలో కదులుతాయి సహజం. ఇక్కడ మనకి ఏదైనా ఒక విలువైన వస్తువు దొరికి ఆ వస్తువు విలువైనదని తెలిసిన తర్వాత ఆ వస్తువుని గురించి ఇంకా మనం చూడాలి. గాభరా పెద్ద ₹1,00,00,000 విలువైన వజ్రం దొరికింది, చేతిలో పట్టుకున్నాం, ఎక్కడ పోదు, గట్టిగా పిడికిలు పెట్టి పట్టుకున్నాం, కానీ ఇలా చూస్తూ ఉంటాం. ఏమంటే ఎక్కడ జారిపోయిందో, ఎక్కడ పడిపోయిందో. లోపల ఇలా కదులుతూ ఉంటుంది మనస్సు. ఎప్పుడూ చాంచల్యం ఎందుకు కలుగుతోంది? విలువైన వస్తువు, విలువ తెలిసిన వస్తువు నీ చేతికి చిక్కినప్పుడు అది మరల జారిపోతుందేమో అనే బెంగ కలగాలి. కలగకపోతే వాడికి తెలియదు విలువ. అలాగే భగవంతుని యొక్క అనుభవం కలిగి భగవదనుభవం అనుభవించి ఆ అనుభవించిన అనుభూతిని అనుభవిస్తూ అరే స్వామి స్వామి నన్ను వదులుతావా, నన్ను వదిలిపోవు కదా, నా దగ్గర ఉండు, వెళ్ళకు అని సంతతము భగవంతుని ఒకసారి లోపల అనునయించేటువంటి మనస్థితి కలిగితే ఆనాడు భక్తుని యొక్క నేత్రముల స్థితి చేపల స్థితిలో ఉంటుంది. ఈ విధమైన భావములు అందించడం కోసమని భగవానుడు ఎప్పుడు విలపిస్తాడు? ఇట్టి మనస్థితి కలిగిన జీవకోటిని చూచిన నాడు విలలాప, ఆయన విలపించాడు రాముడు అని చెప్పారు. లోపలి రహస్యం. సరే, అక్కడ నిలబడ్డారు రామలక్ష్మణులు పంపా తీరమందు. ఎదురుగా ఉన్నది ఋష్యమూక పర్వతం. పర్వతం మీద ఉన్నాడు సుగ్రీవుడు, 4 వానరులు. ఏమిటో ఈ 4 లెక్క ఏమిటో మనకు తెలియదు. లంక నుంచి వచ్చిన విభీషణుడితోటి 4 రాక్షసులు వచ్చారు. ఇక్కడి కొండ మీదున్న వానరులు సుగ్రీవుడు రామచంద్రుడిని పొందే యోగ్యత కలిగినటువంటి సుగ్రీవుడితో 4 వానరులు ఉన్నారు. అంటే వీళ్ళు 4 మంత్రులు. వారిని నెట్టేసినప్పుడు 4 వచ్చేసాడు బయటికి. రావణాసురుని నెట్టేసేటప్పుడు 4 రాక్షసులతోటే వచ్చాడు విభీషణుడు. బాగుందంతే, కరెక్ట్. దానికి ఏమిటి అంకేం వాళ్ళ ఇష్టం అంటే, నాయన 4 కలిసి బ్రతకాలరా. మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇప్పుడు, ఇదో మాట మనకు అలవాటు, 4 కలిసి బ్రతకరా అంటే 4 కలిసి బ్రతకడం ఏమిటి అంటే, మన లోపల 4 లక్షణములు ఉంటేనే కానీ నీకు బ్రహ్మ విషయములో జిజ్ఞాస కలగదని మన శాస్త్రకారులు చెప్పారు. మొట్టమొదట నీకేమిటి ఉండాలి అంటే నిత్య అనిత్య వస్తు వివేకం కలగాలి. ఇది నిత్యము, ఇది అనిత్యము. నేను అనుభవించేవన్నీ నిత్యమేనా? ఇంతకంటే నిత్యమైనది ఏదైనా ఉన్నదా? ఇవన్నీ అనిత్యములే, పోతున్నాయే, ఒకనాడు ఉన్నాయి, ఒకనాడు పోతున్నాయి. ఇవి అనుభవించడానికైనా నేను వచ్చాను. ఇది నిత్య అనిత్య వస్తు వివేకం. రెండవది, అది కలగగానే ఈ అనుభవిస్తున్న దాని మీద ఏమిటి అశాశ్వతమైన దానికోసం ఇంత ఆరాటం ఏమిటి? ఏదో ఉందట దానిని పొందాలే
అని ఇహ అముత్ర ఫల భోగ విరాగం అంటారు. ఇహ ఈ లోకంలో అనుభవించే భోగాలు, అముత్ర ఆ లోకంలో స్వర్గం, ఏదో అప్సరసలు వారితో విహరించేటువంటి యజ్ఞయాగాదులు చేస్తే పొందే ఫలముల మీద విరాగం కలగాలి. మూడవది ముముక్షుత్వం కలగాలి. విడువడవలననే కోరిక కలగాలి. ఎప్పుడైనా ఇది వదిలేసి ఆ నిత్యమైన వస్తువుని పొందుతానా, ఎప్పుడైనా ఈ స్వర్గంలోనూ ఈ లోకంలోనూ సుఖాలు కాకుండా నిత్యమైన అఖండమైన ఆనందాన్ని పొందుతానా అనే కోరిక కలగాలి. ఆ తర్వాత శమ దమాది గుణ సంపత్తి కలగాలి. అంతఃకరణములు మనస్సు లోపల నిగ్రహింపబడాలి. బాహ్యేంద్రియములు మన వశములో ఉండాలి. ఇవి 4 కలిగితే నీకు భగవదభిముఖమైన ప్రయాణము లభిస్తుంది. కాబట్టి భగవదభిముఖమైనటువంటి జ్ఞానము కావాలంటే ఇవి కలగాలి. 4 పక్కనే మనకు తోడుగా రావాలి. అంటే నలుగురితో కలిసి బతకడం, నలుగురితో సుగ్రీవుడు ఉండడం, నలుగురితో విభీషణుడు రావడం అంటే భగవంతుని వైపు అభిముఖముగా ప్రవర్తించేవారు ఇక్కడ సుగ్రీవుడు, అక్కడ విభీషణుడు. కాబట్టి ఈయనకి 4 సాయం, ఆయన 4 సాయం. వీరు 4 మంత్రులు. మంత్రులతో నిలబడ్డాడు అక్కడ. సుగ్రీవుడు చాలా బెంగగా ఉన్నాడు. వాలి ఇతనిని తరిమి కొట్టేశాడు, దేశమంతా తిప్పాడు. అతని అదృష్టం వల్ల ఈ ఆశ్రమంలోకి వాళ్ళు రావడానికి వీలు లేకుండా ఏర్పడ్డది. ఒకనాడు దుందుభి అనే ఒక రాక్షసుడిని చంపి ఆ రాక్షసుడిని తన కాలితో పైకి శవాన్ని ఎగరవేస్తే ఆ ఎగరవేసిన శవం 1 యోజనం అంటే 8 మైళ్ళ దూరం వెళితే ఆ 8 మైళ్ళ దూరంలో మధ్యలో ఉన్న మతంగాశ్రమం నుంచి ఆ శవం అలా వెళ్ళిపోతూ ఆ శవము నుండి రక్తపు బిందువులు ఆ ఆశ్రమం మీద పడ్డాయి. ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నారు మతంగ మహర్షి శిష్యులు చూశారు. ఎవడిది చూచి ఎవడి ఈ విధముగా చేశాడో వాడు కానీ వాటికి సంబంధించి వాడికి అనుకూలమైన వారు కానీ ఎవరైనా ఈ ఆశ్రమంలోనికి ప్రవేశిస్తే వారు జీవించకుందురుగాక అని ఒక ఆంక్ష పెట్టారు. అది తెలిసింది వాలికి. మరి అప్పటి నుంచి వనం వైపు రాడైన. కాబట్టి మన ఆంజనేయ స్వామి బుద్ధిమతాం వరిష్ఠుడు కనుక తిరిగి ఎక్కడా కాలు మోపడానికి అవకాశం లేకుండా వస్తున్న సుగ్రీవునికి, స్వామి మనం ఇక్కడ ఉండవచ్చు ఈ కొండ మీద, ఇక్కడికి వాలి రాడు అని చెప్పి ధైర్యం చెప్పి కూర్చోబెట్టాడు. అక్కడ ఉన్నారు వీరు 5 ఏంటంటే మరి వాలి రాడు హాయిగా ఉందామని. అయ్యా 2 వచ్చి ఎదురుగా కనిపిస్తున్నారు. వాలి పంపించాడు. ఎంత ధైర్యం ఉన్నా బెంగ మన సుగ్రీవుడికి. వచ్చేశారు, చంపేస్తారని ఎగిరిపోతున్నాడు, గాభరా పడిపోతున్నాడు. చూచాడు ఆంజనేయుడు, ఇక్కడికి రాడండి, బెంగ పెట్టుకోకండి, కానీ నేను వెళ్ళి వారెవరో కనుక్కొస్తాను. కానీ వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తన రూపముతో తాను వెళితే వారు గుర్తుపడతారు కనుక నేను ఒక భిక్షు రూపముతో వెళతానన్నాడు. అంటే భిక్షు రూపం అంటే భిక్షమెత్తుకునే రూపం. ఎవరు భిక్షెత్తుకుంటారు? 2. ఒకరు బ్రహ్మచారి, 2 సన్యాసి. కాబట్టి బ్రహ్మచారి వేషం వేసుకున్నాడా సన్యాసి వేషం వేసుకున్నాడని పెద్ద జిజ్ఞాస మనకి. కానీ ఈయన సన్యాసి వేషంతో వెళ్ళారని మళ్ళీ పెద్దలు నిర్ణయం చేశారు. ఒక సన్యాసిలా వేషం వేసుకుని వెళ్ళాడు. రామలక్ష్మణుడు 2 నిలబడ్డారు. చూచాడు ఆంజనేయ స్వామి. వారి రూపం చూడగానే, వారి నేత్రములు చూడగానే, వారి విశాలమైన దివ్య ముఖమండలము చూడగానే, వారి ఊరువులు బాహువులు ఒక్కసారి పాదం మొదలుకట్లా పైదాకా చూసేసరికి వాడిలో మాయ చేయాలన్న బుద్ధి లోపల కిందకి దిగిపోయింది. సాత్వికమైన మనస్సు వచ్చేసింది. మరి దాచలేకపోయినాడు, నిజం చెప్పేస్తున్నాడు. స్వామి నా పేరు ఆంజనేయుడు, మా ప్రభు సుగ్రీవుడు ఇట్లా 4తో వచ్చి అక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయన కథంతా చెప్పేసి రాజ్యం పోయింది, భార్య పోయింది అని అంతా చెప్పేశాడు. కథ చెప్పేసి ఆయన కుశల ప్రశ్న చేశాడు. మీరెవరండి? మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు అనుకొనకుండా దిగివచ్చిన దేవతల ఎదురుచ్ఛయేవ గాంప్రాప్తౌ దేవలోకాదివామరౌ, లేక మీరు మిమ్మల్ని చూస్తే ఈ లోకాన్నంతనే ఒక్కసారి సంహరించి మరల సృష్టి చేయగలిగిన వారిలా ఉన్నారే, అంత సామర్థ్యం మీకున్నట్టు కనిపిస్తోంది. ఎవరు మీరు? మీ రూపము చూస్తే మీరు బంగారు ఛాయ, నేత్రములు అప్పుడే ఉదయించిన సూర్యునిచే వికసింపచేయబడిన తామర పువ్వుల పోలిన నేత్రములు మీవి. ఏమిటి మీ సౌందర్యము చూస్తే ఎవరో పెద్ద చక్రవర్తి కుమారులు రాజలాంఛన లాంఛితులుగా ఉన్నారే, ఎవరు మీరు? చెప్పవలసిందని అడిగాడు. అడిగి కొంతసేపు అన్ని కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఊరుకున్నాడు. ఎవరో చెప్తారని. ఎవరూ సమాధానం చెప్పి 2 నిలబడ్డారు. రాముడు మాట్లాడాడు ఆంజనేయుడితో. పక్కనున్న లక్ష్మణుడు చూసి, లక్ష్మణ ఈయన ఎవడో చాలా పండితుల్లో ఉన్నాడు. మధ్యన ఆయనకి సమాధానం లేదు. ఈయనతోటి ప్రారంభించాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ
నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. ఇది మనకి మొట్టమొదట ఆంజనేయ సందర్శనం శ్రీరామాయణంలో. ఇంతవరకు ఆంజనేయుడు కనపడ్డు మీకు. కిష్కింధ కాండలో పంపా తీరములో రామలక్ష్మణుడు నిలబడ్డాడు. ఆంజనేయుడు ఒక మళ్ళీ దర్శించండి. ఆయన రామచంద్ర ప్రభు ప్రశంసిస్తున్నాడు. ఋగ్వేదములో వినీతుడు కానివానికి, యజుర్వేదములో ధారణ లేనివానికి, సామవేదము యొక్క వేదనము లేనివానికి ఇలా మాట్లాడడం సాధ్యపడదోయ్. ఈయన వేదము యొక్క అంగములు బాగా చదివినట్టున్నాడు. నూనం వ్యాకరణం కృత్సనం అనేన బహుధాశ్రుతం. ఇతడు వ్యాకరణము చాలాసార్లు బాగా అధ్యయనం చేసి ఉంటాడు. అన్ని వ్యాకరణములు చదివి ఉంటాడు. ఈయనవడో మహాపండితుడు. ఎలా తెలిసింది? బహువ్యాహరత అనేన నకించిదపశబ్దితం. మాట్లాడితే మాటని బట్టి తెలిసిపోతుంది లోపల ఎంత సత్తా ఉందో. కాబట్టి మాట్లాడే మాటలో ఇంతసేపు ఇన్ని మాటలు మాట్లాడినా ఒక్క అపశబ్దము లేకుండా మాట్లాడే కనుక చాలా గొప్పవాడు. కాక ఈయన శిక్ష కూడా బాగా అధ్యయనం చేసినట్టున్నాడు. ఇది వేదమునకు ఒక అంగము. మనం ఫోనెటిక్స్ అంటామే, అంటే ఎక్కడ ఏ స్థానంలో ఏ వర్ణములు ఉచ్చరించాలో ఆ ఇంటనేషన్ అంటారు, మాడ్యులేషన్ అంటారు. ఇవన్నీ తెలియాలి మాట్లాడేవాడికి. అట్లాంటి తెలిసిన వాళ్ళ ఉన్నాడు వీడు. ముఖములో కానీ, నేత్రములలో కానీ, లలాటములలో కానీ, కనురెప్పలలో కానీ, కనుబొమ్మలలో కానీ ఏమి వికారము లేదు. మాట్లాడుతున్నప్పుడు తొందరగా మాట్లాడటం లేదు, అలాగని పాజిచ్చి మెల్లగా మాట్లాడటం లేదు. అవిలంబితం అద్రుతం. ఏమి తొందరగా మాట్లాడితే వినేవాడికి వీడేదో మనని మాయ చేయడానికి గడబిడ చేస్తున్నాడు, మాటల గారడి అనిపిస్తుంది, నన్ను వంచన చేస్తున్నాడు అనిపిస్తుంది. లేదు మెల్లగా మాట్లాడితే వీడు పాపం అశక్తుడు, మాటలు తోచడం లేదు, గంటకో మాట మాట్లాడుతున్నాడు అనుకుంటాడు విన్నవాడు. కాబట్టి రెండు రకముల మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు ఏ స్వరంలో మాట్లాడాలి అంటే వర్తతే మధ్యమేశ్వరే, మధ్యమ స్వరంలో ఉండాలి. తార, మంద్ర, మధ్యమ. తార అంటే పిచ్, ఆ పైని. మంద్ర లోపల గంభీరంగా కాదు, మధ్యమ స్వరంలో పలుకుతున్నాడు. కాబట్టి ఈయనకి అన్నీ తెలుసునయ్యా. కాక మాట్లాడేటప్పుడు ఒక నిండు కుండలోంచి ధ్వని వస్తే ఎట్లా నింపుగా వస్తుందో అట్లా వస్తుంది, కానీ ఏదో ఒక ప్రయత్నము వచ్చినట్లు లేదు. కాక అక్షరములు పలికేటప్పుడు గట్టిగా నొక్కి పలకకూడదుట, తేల్చి పలకకూడదుట. తేల్చి పలికితే జారిపోతాయి అక్షరాలు నోట్లోంచి. పట్టి పలికితే తేలదంత గిని అలా ఆగుచి అయిపోతుంది. ఇదే ఏమిటి చేస్తున్నాడు ఈయన? పులి తన పిల్లని తన నోటితో పట్టినప్పుడు దానికి ఘాటు తగలకుండా, పిల్ల జారకుండా ఎలా పట్టుకుంటుందో అలా పలుకుతున్నాడు ఈయన. ఎంత సమర్థుడీనా! ఇటువంటి వాడు ఎవనికి దూతగా ఉంటాడో వాడి కార్యములు నెరవేరకేం చేస్తుందయ్యా? ఇటువంటి వాడు కాని వెళ్ళి మాట మాట్లాడితే ఉద్యతాశేర్ అరేరపి, కత్తి ఎత్తిన శత్రువైనా సరే కత్తి దించి అనుకూలముగా మాట్లాడక తప్పదే. అబ్బా ఎంత సమర్థుడు అని ఆయనను ప్రశంసించాడు లక్ష్మణస్వామితో. లక్ష్మణుడు అన్నీ విన్నాడు. ఈయన సమాధానం చెప్తాడు, రాముడు సమాధానం చెప్పడు. రాముడు గురించి లక్ష్మణస్వామి చెప్తున్నాడయ్యా, మేము ఇలా కోసల దేశపురాజు గారు దశరథుని పుత్రుడము, నేను లక్ష్మణుడు అంటారు. అటువంటి వాడు ఎవనికి దూతగా ఉంటాడో వాని కార్యములు నెరవేరక తప్పదు అన్నాడు. అవతల సుగ్రీవునికి దూతగా ఉండి లౌకిక కార్యములు నిర్వహిస్తాడు, తనకు దూతగా ఉండి ఆధ్యాత్మికమైనటువంటి సంఘటన పరచడానికి సాయపడతాడు. కాబట్టి రెండు రకములుగా నిర్దేశిస్తున్నాడు ఇందులో. ఈయన కేవలము భగవంతుని దగ్గర నుంచి సందేశమును తెచ్చి మనకి అందించేటటువంటి జీవుని భగవంతునితో కలిపేటువంటి ఒక మహాపురుషుడు, ఆచార్యుడు, గురువు. ఆయనకి ఏముండాలి లక్షణాలు? ఉపనిషత్తు ఎలాంటి గురువు దగ్గరికి వెళ్ళమని చెప్పింది అంటే, మనకి ఎప్పుడైనా ఒకప్పుడు నిర్వేదము కలుగుతుంది. నిర్వేదం అంటే దిగులు, బెంగ. దిగులంటే ఏమి? ఇంతవరకు పొందవలసిన దానిని పొందలేక మనసులో కలిగేటటువంటి వికారమునకు దిగులని పేరు. దాని పేరే నిర్వేదం అంటారు. పొందాలి కానీ పొందలేదు. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఒక దానిని పొందడానికి, సిద్ధి కోసం వచ్చాం. పొందలేదు. వినవలసినవి విన్నామా? వినలేదు. తెలుసుకునవలసిన దానిని తెలుసుకున్నామా? లేదు. శ్రోతవ్యస్య శృతస్య చ భగవద్గీత చెప్తుంది. వినవలసిన దానికి, విన్నదానికి వగపు మనసులో దిగులు కలగాలయ్యో. ఏం విన్నాను రా బతికున్నంతకాలం, అప్పుడే 70 ఏళ్ళు వచ్చేసాయి, ఒక మంచి మాట వినలేదే, వినవలసినది ఒక్కటి వినలేదే అన్న నిర్వేదం కలగాలి. కలగగానే ఛీ ఛీ అని మనపై మనకు ఒక జుగుప్స కలుగుతుంది. అప్పుడు వెంటనే ఏం చేయాలి? అలా కలిగిన నాడు నీకు
బయలుదేరి బదరికాశ్రమం ఆశ్రమాలకు వెళ్ళకయా స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నది ఉపనిషత్తు. స గురుమేవ అభిగచ్చేత్, గురువునే చేరవలెను. ఏవా పెట్టాడు. ఏం దేవాలయానికి వెళితే తప్పండి, దేవుడి దగ్గరికి వెళితే తప్పండి, వెళితే బాధ లేదు కానీ ఆయనే అనుగ్రహించడు. కాబట్టి గురుమేవ అభిగచ్చేత్. నీకు ఎవడవు నీవో తెలియాలి, ఎవడు వాడో తెలియాలి, వాడికి నీకున్న సంబంధమేమో తెలియాలి, వాడిని నీవు పొందడానికి నీ లోపల ఎటువంటి మనస్థితి కలగాలో తెలియాలి. ఇవన్నీ కలిగించేవాడు ఒకడన్నీ కలిగిస్తే అప్పుడు అక్కడికి వెళితే నీవు పలికే పలుకు వాని మనసునకు అర్థమయ్యే మాట వస్తుంది, లేకపోతే రాదు. అంతేత గురుమేవ అభిగచ్చేత్. ఎలా వెళ్ళాలి? వెళ్ళేటప్పుడు సమిత్పాణి, వట్టి చేతులతో గురువు దగ్గరికి వెళ్ళకు. ఎప్పుడు గురువు దగ్గరికి వెళ్ళిన చేతిలో ఏదో పట్టుకెళ్ళు. అంటే ఇలా చెబితే ఏదో నాకేదో పళ్ళు తెమ్మని అర్థం కాదు సుమని, మనం క్షమించండి, నేను గురువుని కాను కాబట్టి నాకు అర్థించదు ఇది. అంతే మరి సమిత్పాణి. సమిత్ అంటే సమిధలు. వారికి ఏది అవసరమో ఆ అవసరమైనది దేనిని చూడగానే వారి మనసు ఒక్కసారి వికసిస్తుందో అట్టి పదార్థం పట్టుకోవెళ్ళు. ఇదిగో మంచి భగవంతుని ఎంత రక్తి గలవారనుకోండి, వారి పట్టుకొని మీరు ట్రాన్సిస్టర్ రేడియో టీవీ పట్టుకొని ఇచ్చేసాడు అనుకోండి, ఏమిటి చూడండి ఏడుస్తాడు. మీరు అయ్యో రాత్రి టైం పాడవడానికి టీవీ ఎందుకురా నాయన మాకనే ఏడుస్తాడు. మరి ఏమిటి పట్టుకెళ్ళి సమిత్ పాణి, సమిధలు కావాలి ఆయనకి. అగ్నిహోత్రమును ప్రజ్వలింపజేసుకుందికి మంచి ఎండిన సమిధలు కానీ కట్ట పట్టుకెళ్ళి ఇస్తే పిచ్చావా ఎంత బాగున్నాయో ఏ అంటాడు. కాబట్టి సమిత్ పాణి, సమిధలు చేతి ఎందు గలవాడే వెళ్ళాలి. సమిత్ పాణి, సం బాగుగా, ఇత్తు చేర్చినటువంటి పాణి, రెండు చేతులు కలవాడై వెళ్ళాలి. ఇలా రెండు చేతులు జోడించుకుని వెళ్ళాలి నమస్కారముతో. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అది గురువుకు ఉండవలసిన రెండు లక్షణాలు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు కావాలి. శ్రోత్రియుడంటే వేదములను అధ్యయనము చేయాలి, వేదాంగములను అధ్యయనము చేయాలి, వేదము యొక్క అర్థము తెలియాలి, వేదములో చెప్పబడిన ధర్మములను ఆచరించిన వాడు కావాలి. వాడు శ్రోత్రియుడు. ఆయన శ్రోత్రియుడు అంటూ ఉంటాం మనకి మామూలుగా ఇప్పటి కాలంలో. శ్రోత్రియుడు అంటే అర్థం స్నానం చేసి సంధ్యావనం చేసుకునేవాడు అని అర్థం, లేదా దేవతార్చన చేసేవాడు అని అర్థం, అయితే ఒకళ్ళ ఇంట్లో తినకుండా తన వంట తాను వండుకునేవాడు అని అర్థం. కాబట్టి వీడిని శ్రోత్రియుడు అని నాకు ఇప్పుడు వ్యవహారం వచ్చేసింది. కానీ శ్రోత్రియ శబ్దానికి అసలు మన అర్థం ఏమి అంటే వేదాంగములు అధ్యయనము చేసి దాని అర్థము నెరిగి దాని యందు విహితమైన ధర్మములను ఆచరించేవాడు వాడు శ్రోత్రియుడు. రెండవది ఏముండాలి? బ్రహ్మనిష్ఠుడు కావాలి. తెలిసినంత మాత్రములో ప్రయోజనం లేదు గురువుకి, దానిని వాడు అనుభవించాలి. సంతతము బ్రహ్మమునందు నిష్ఠ కలవాడు కావాలి. బ్రహ్మయందు తానుండాలి, బ్రహ్మము తనలో ఉండాలి. సంతతము వాడు ఏది చూస్తున్నా పరబ్రహ్మ దర్శనము ఆనందం అనుభవించాలి. ఎక్కడ చూసినా వాడికి సంతతము సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు బ్రహ్మమే తన భావనలో మెదలుతున్నవాడెవడో అట్టివాడు కావాలి. అంటే బ్రహ్మమును వహించినవాడు కావాలి. వాడిని ఆశ్రయించమన్నారు. ఈ రెండు లక్షణాలు ఈయనకు ఉన్నాయని చెప్పాలి లక్ష్మణుడికి. మన రామచంద్ర ప్రభు యొక్క ఉద్దేశం ఎంత అందంగా చెప్పేసాడు చూడండి. ఈయనేమిటో ఇంత బాగా మాట్లాడాడు అంటే ఊరికే కుశల ప్రశ్నలు చేస్తే, అయ్యా మీదే ఊరండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు చూస్తే చాలా గొప్పవారిలా ఉన్నారు అని రైల్లో కూర్చో పలకరించుకుంటాం అనుకోండి. వీడు వేదం చదువుకున్నాడని అంటారా? ఎవడో అనరు. మరి ఈయన అడిగింది ఏమిటి? అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఏదో మీరు చూస్తే దేవలోకం నుంచి వచ్చినట్టున్నారు, ఏమిటంటే మీరు అంత బంగారు ఛాయ ఏమిటి, ఆ నేత్రాలు ఏమిటి, ఆ సౌందర్యం ఏమిటి, ఇలా మాట్లాడుతుంటే ఈయన పెద్ద వేదం చదివాడా? అది రాముడికి తెలుసును, ఆంజనేయుడికి తెలుసును, లక్ష్మణుడు ఎవరికి తెలియదు ఆ మాటల్లో అర్థం ఉందని. ఆయన ఏమిటన్నాడు మొట్టమొదట? అయ్యా ఈ లోకానంతని సంహరించి మళ్ళీ సృష్టి చేయడానికి తగిన సమర్థుల్లా ఉన్నారండి మీరు అన్నాడు. ఇది ఐతరేయ ఉపనిషత్ అని ఋగ్వేదమునకు చెందిన ఉపనిషత్తులో ఈ సృష్టిని అంతని మొట్టమొదటి సంహారం చేసిన తర్వాత ఎలా భగవానుడు సృష్టి చేస్తాడో ఆ సంహారము తర్వాత అనంతరము సృష్టి క్రమము చెప్పబడింది ఆ ఉపనిషత్తులో. ఆ ఉపనిషత్తులో ప్రతిపాదింపబడిన సంహారము చేసి మరల సృష్టి చేసేటువంటి పరబ్రహ్మస్వరూపమా నీవు స్వామి అని అడిగాడని అర్థమట. తర్వాత రెండవది ఏమిటన్నాడు? అయ్యా మీరు ఆ లోకము నుంచి ఈ లోకమునికి దిగి వచ్చిన దేవతలు కారు కదా అన్నాడు. ఇది తైత్రీయోపనిషత్తులో ఉన్నది. అజాయమానో బహుధా విజాయతే. అజాయమాన ఈ లోకములో జన్మించవలసిన అవసరమైన కర్మ లేనివాడగుచు, పుట్టనివాడే అగుచు, బహుధా అనేక రూపములతో విజాయతే పుట్టును మన కోసమని. మనం ఎప్పుడు ఏ శరీరంలో ఉంటే ఆ శరీరమల్లా తాను కూడా స్వీకరించి మనతో పాటు మనకు ఉపదేశించడానికి, మనకు ఆచరించి చూపడానికి, మనల్ని దిద్దుబాటు చేయడానికి, మనలో చెడును పోగొట్టడానికి స్వామి మన మధ్యన ఉంటాడు. ఆయన బహుధా విజాయతే, జన్మ లేనివాడు జన్మిస్తాడు. మూడవది, మీ నేత్రములు చూస్తే తామర పువ్వుల్లా ఉన్నాయి, మీ శరీరము చూస్తే బంగారు ఛాయలో ఉంది అని వర్ణించాడు. ఇదెక్కడుంది? ఛాందోగ్యోపనిషత్తు అని సామవేదమునికి చెందిన ఉపనిషత్తులో సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుని ఉపాసన చేసే క్రమాన్ని చెబుతూ
అంతరాదిత్య విద్య అని సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవాను ఉపాసించే పద్ధతికి అంతరాదిత్య విద్య. ఆ సూర్యమండల మధ్యములో ఒక పురుషుడు ఉన్నాడట. ఆ పురుషుడు నారాయణుడు. ఆ నారాయణుడు మనకు దర్శనం ఇవ్వడం కోసమని సూర్యునిలో అగ్నిలో రెండిటిలో సన్నిధానము చేసి ఉన్నాడు. భౌమమైనటువంటి పరతత్వ దర్శనము అగ్నిలో చేయాలి, దివ్యమైనటువంటి భగవత్తత్వ దర్శనాన్ని సూర్యునిలో చేయాలి. ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పురుషుని వారు కేవలం నారాయణ స్వరూపముగా ఎరిగి ధ్యానము చేస్తే దానిలో ఉండే పురుషుడు దర్శనమిచ్చినప్పుడు ఎలాగుంటాడు? యథా కప్యాసం పుండరీకం ఏవమక్షిణి అయిన హిరణ్య శ్మశ్రు హిరణ్య నఖ ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అంటుంది ఛాందోగ్య ఉపనిషత్తు. ఆయన అప్పుడే ఉదయించిన సూర్యుని చేత వికసించిన, అప్పుడే విడుతూ ఉన్న ఎర్రతామర పువ్వు లోపలి రేకుల వంటి నేత్రములు కలవాట. కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి. అంతేకాదు హిరణ్య శ్మశ్రు హిరణ్య నఖ బంగారు వలె స్పృహణీయమైన, చూచిన వారికి చూపులను ఆకర్షించే నేత్రములు, చూపులను ఆకర్షించే కేశములు, చూపులను ఆకర్షించే సర్వావయములు కలిగిన వాడు ఆ మూర్తి అని సూర్యనారాయణ మూర్తిని వర్ణించారు. అది మీరా అని అడిగాడు ఆయన. దీనితో ఈయనకి 3 వేదాలు తెలుసునని తెలిసింది. ఆయన మాటలలో ఉండే వ్యాకరణం అవి చెప్పడం చేత వేదాంగములు తెలుసునని చెప్పాడు. ఇక్కడికి జ్ఞానం అంతా చెప్పి శ్రోత్రియుడు అని నిరూపించాడు. ఇంకా రెండవది ఏముండాలి? బ్రహ్మనిష్ఠుడు అని చెప్పాలి ఈయన. వెంటనే ఆంజనేయ స్వామి ప్రార్థించాడు, స్వామి ఇక్కడే ఆ కొండ మీద ఉన్నాడు మా ప్రభువు సుగ్రీవుడు, మీ దర్శనం కోసం నిరీక్షిస్తున్నాడు, మీరు దయచేయాలి. మీరు ఇక్కడి నుంచి అక్కడి దాకా నడిచి రావద్దు, రాళ్ళు కొండలు నా భుజములపై అధిరోహించండి, నేను మిమ్మల్ని ఇద్దరిని తీసుకువెళతానన్నాడు. సరే అన్నాడండి మన రాముడు. అయ్యో కోతిని ఎక్కడమేమిటని సందేహించలేదు. ఎక్కిపోయినారు ఇద్దరు చెరో భుజం, బయలుదేరి వెళ్ళారు. తీసుకెళ్ళాడు సుగ్రీవుని దగ్గరికి. ఇది కథ. ఇది బ్రహ్మనిష్ఠత అంటే బ్రహ్మమును తన యందు నిలుపుకున్నవాడైనాడు మన హనుమ. ఇప్పుడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినవాడు గురువుగా ఉండడానికి తగినవాడు అని నిరూపించాలి. దానికోసమని ఆంజనేయ స్వామిని వర్ణిస్తే, ఇప్పుడు ఎవరండి ఆంజనేయుడు అంటే మొట్టమొదట మన కోసమని ఈ లోకములోకి దిగి వచ్చినటువంటి జీవతత్వమునకు అగ్రేసరుడై, జీవతత్వమునకు ఆచార్యుడై, ఈ జీవులనందరినీ పరమాత్మను చేరటానికి అవతరించినటువంటి మనకి శాశ్వతముగా వెలసినటువంటి ఒక మహాతత్వము మనకి హనుమతత్వం. దాన్ని దర్శించారు, నిర్దేశించారు, తీసుకుని వెళ్ళాడు హనుమ. వారిద్దరికీ మైత్రి కలిసింది. కలిపిన తరువాత గురువు గారిని ఆశ్రయిస్తే ఏమిటి లాభం అండి అంటే ఏదైనా లభిస్తుందన్నారు. అదేమిటండి గురువులు అన్నీ ఇస్తారా అంటే ఇస్తారని నిరూపిస్తున్నాడు. రాజ్యం పోయింది, ఇప్పించాడు. భార్య పోయింది, 2 భార్యలను ఇప్పించాడు. శత్రువు ఉన్నాడు, చంపేశాడు. ఏది చేయలేదు రాముడు. హనుమ తీసుకుని వెళ్ళాడు, కలిపాడు. వెంటనే వారిద్దరికీ మైత్రి కలిసింది. కానీ ఈ సుగ్రీవుడు మాత్రం శంకా కళంకముతో ఉన్నవాడు. విశ్వాసము గట్టిగా కలగడం చాలా కష్టం. హనుమ మహానుభావుడు కనుక ఆయనకు రామచంద్ర ప్రభు యొక్క గొప్పతనము తెలుసును కనుక ప్రేమించాడు, విశ్వాసంతో తీసుకువెళ్ళాడు. సుగ్రీవుని రక్షించమని ప్రార్థించాడు, తప్పక రక్షిస్తానన్నాడు. కానీ ఈయనకి మాత్రం మనస్సులో ఏమిటో, ఓ మనుష్య మాత్రుడు, మా అన్న మహాబలశాలి, చంపగలడా అని. స్వామి మిమ్మల్ని శంకించడం తప్పే, కానీ మా అన్న బలం మీకు చెప్పాలి కదా, చాలా గొప్ప బలశాలి, అతనిని మీరు జయించగలరు లేరు అన్నాడు. అలాగా అంత గొప్పవాడా? ఏమిటి ఆయన బలం కొంచెం చెప్పు అని అడిగి. చాలా అమాయకంగా ఏమీ తెలియని వెళ్ళాడు. ఆయన గొప్పతనం అండి, ఓహ్ చాలా గొప్పవాడు. ఒకనాడు దుందుబనే రాక్షసుని చంపి కాలితోటి పచ్చి మాంసముతో కొవ్వుతో రక్తముతో నిండిన శవాన్ని కాలితో తంతే వెళ్ళి 8 మైళ్ళ అవతల పడ్డదండి అన్నాడు. అదిగో అక్కడే పడింది చూడండి, అదే ఇప్పుడు ఎండిపోయినటువంటి అదిగో కంకాళం అక్కడ ఉన్నది చూపాడు. ఓహో అలాగా, చూద్దాం నేను తంతాను అన్నాడు. అమాయకంగా వెళ్ళాడు. వెళ్ళి తన కాలుతోటి ఇలా పాదాంగుష్ఠేన చిక్షేప, తన కాలి బొటగని వెళితే చిమ్మాడు. చిమ్మితే వెళితే 10 యోజనలు, ఆయన 8 అయితే 18 80 మైళ్ళ అవతల పడ్డది. చూశాడు సుగ్రీవుడు, మొహం వికసించలేదు. ఏమయ్యా నమ్మకమేనా? స్వామి నిజమే, చాలా బలశాలు, మీరు గొప్పవారే. కానీ అన్నాడు. ఏమిటి కానీ ఏమిటి అంటే, ఆనాడు ఈ శవము ఎండలేదు, పచ్చిది, మాంసం రక్తం కొవ్వు అంటే నిండా ఉంది. అవాళ మా అన్న చిమ్మితే 8 మైళ్ళు వెళ్ళిపడ్డది. వాళ్ళు ఎండిపోయింది, వట్టి కంకాళం, ఇందులో ఏమీ లేదు, ఒరుగు. దీనిని మీరు చిమ్మారు, నిజమే. కానీ ఏమిటో దానికి దీనికి ఆర్ద్రం శుష్కం
తేడా అన్నాడు. సరే బాగానే ఉంది, పోనీ మరేదైనా చెప్పు, చేస్తానన్నాడు. ఎంత ఒట్టు పెట్టి నమ్మిస్తాడండి స్వామి. నేను నిన్ను రక్షిస్తాను, ఏది ఒట్టు పెట్టుకో. మనము భగవంతుడిని పెట్టుకుంటాడు ఒట్టు. సరే ఏది నీ బలం చూపించన్నాడు. ఏమిటి చెప్పు, మరొకటి చెప్పు అన్నాడు. అంటే ఇదిగో ఇక్కడ చూసావా 7 చెట్లు ఉన్నాయి, ఈ 7 చెట్లు మద్ది చెట్లు, చాలా బలమైన గట్టి చెట్టు మద్ది. ఆ చెట్లకి మా అన్నకి ఆయనకి విల్లు బాణాలు అవి లేవు. ఒక చేత్తో వచ్చి గుద్దుతాడు. చేత్తో వచ్చి గుద్దితే చెట్టు మొదట ఎలా ఉన్నాయి చెట్లు, అడుగున ఉన్న మొదలు కనిపించనంత కొమ్మలతో ఆకులతో గుబురులై వంగి ఉన్నాయి చెట్లు. నిండా కొమ్మలు ఆకులు, మొదలు కనిపించదు, అంత పచ్చి ఆకులతో ఉన్న చెట్టు. మొదల మా అన్న వచ్చి గుద్దితే ఒక్కసారి ఆకులన్నీ జలజల రాలిపోయి నిష్పత్రమైపోతాయి. ఆ చెట్టు, ఒక చెట్టును గుద్దాడంటే ఆ చెట్టు నిష్పత్రం అంటే ఆకులు లేనిది అయిపోతుంది, రాలిపోతాయి ఆకులు, ఎండుటాకుల్లాగా, అంత బలశాలి. అలాగా ప్రయత్నిస్తాను అన్నాడు ఈయన అని తన బాణం తీశాడు, ఇంటిలో సంధించాడు, వెంటనే వేశాడు. ఈ చెట్లు తిన్నగా లేవు, ఒకటే లైన్లో లేవు, ఇలా 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 ఉన్నాయి 7ను. వేశాడు బాణం. బాణానికి తెలివితేటలున్నాయండి రాముని బాణానికి. ఎక్కడికి వెళ్ళాలని ఆయన అనుకుంటే అలాగే వెళుతుంది అది. చిన్నగా ఒకదానిని దొల వేసుకుని వెళ్ళి, 2వ దానిని దొలవేసి, 3వ దానిని దొలవేసి, 4వ దానిని వేసి, 7ంటిని కొట్టేసి, ఆకుల్ని రాల్పేసి, మళ్లీ తిరిగి భూమిలోకి గుచ్చుకొని మళ్లీ లేచి వెలుపలికి వచ్చి అమ్ముల పొదలో దూరిపోయింది. వచ్చి చూశాడు సుగ్రీవుడు. ఇంతసేపు వంగి నమస్కారం చెయ్యలేదు సుగ్రీవుడు. మీరు ఒక్కసారి వాల్మీకి రామాయణం చదవండి. రాగానే చేతితోటి కరచాలనం చేశాడు. మనం ఇప్పుడు ఇస్తామే షేక్ హ్యాండ్, పాదాలు ముట్టుకోలేక చేతులు ముట్టుకుంటాం మనం. అంటే పెద్దవారికి కాళ్ళు ముట్టుకుంటే మంచిదే, కానీ కొంచెం అసభ్యంగా ఉంటుంది వంగిపోయి కాళ్ళు ముట్టుకోవడం ఏమిటని. బుద్ధిమంతులైతే ఏమంటారంటే, స్వామి చేతులు కావు కాళ్ళు అనుకోండి అంటారు. అంటే ఏమిటి అంటే కాళ్ళు పట్టుకున్నట్టే లెక్క, కానీ చేతులని. అంటే మన జిఎం గారు చెబుతూ ఉంటారు, వాడిని పాపం 4 కాళ్ళ వాడిని చేశాడు వీడు, వాడికి వీడు నమస్కరించడం అంటే మీరు 4 కాళ్ళవారు అంటే పశువు అని అర్థం కదా. కాబట్టి 4 కాళ్ళవాడిగా భావించినట్టు చేశాడు ఏమిటయ్యా, ఎందుకు ఈ మాట ఇలా అంటారు అని నవ్వుతూ ఉంటారు మన జీఎల్ స్వామి వారు. అలాగన్నట్టుగా పాదములు స్పృశించాలి, కానీ స్పృశించలేదు. చేయి కలుపుకున్నారు, కూర్చున్నారు. ఒక చెట్టు పట్టుకొచ్చాడు కూర్చోడానికి కూడా. ఇక్కడ ఆసనాలు ఏమిటి, వానరులు కదా. ఒక చెట్టు పట్టుకొచ్చాడు, ఒక మంచి మద్ది చెట్టు ఒకటి పట్టుకొచ్చి కొట్టేసి అక్కడ పడేశాడు. రామా కూర్చుందాం అని ఇద్దరు ఆయన చేయి పట్టుకో తీసుకొచ్చి దాని మీద ఇద్దరు కూర్చున్నారు. ఈ పక్కన వచ్చాడు. కొంచెం అసభ్యమైన సంస్కారం కలిగిన వాళ్ళ ఇళ్ళకి మనం వెళితే, మనతోటి ఎవరైనా వస్తే వారికి ఆసనం చూపించరండి. ప్లీజ్ సిట్, మన ప్లీజ్ సిట్ అంటాడు, వీడు కూర్చోవాలిట. ఇలా పక్కన ఉన్నవాడు బతికేమిటో తెలియదు, వారిని కూడా కూర్చోండి అనాలి. మనకంత ఇది లేక. అలాగని పక్కన లక్ష్మణుడు ఏమైపోతాడో ఊహించకుండా వాడిని కూర్చున్నాడు సుగ్రీవుడు. చూచాడు ఆంజనేయుడు, అరే మహాపచారం, భగవంతుని ఆదరించకపోయినా ప్రమాదం లేదు, కానీ భగవంతుని సోదరుడై, భగవంతునికి ప్రీతిపాత్రుడై, భగవంతుని ప్రేమించబడ్డ లక్ష్మణస్వామిని ఆదరించకపోతే ఎంత ప్రమాదం అని గుర్తించి వెంటనే పరిగెత్తుకు వెళ్ళి వీడికి మద్ది చెట్టు వేస్తే ఈయనకి ఒక చందన వృక్షం పట్టుకొచ్చాడు ఆంజనేయ స్వామి. ఆంజీ ఖరీదైనది పడుగుచి పడేశాడు. స్వామి కూర్చోండి అన్నాడు. లక్ష్మణస్వామిని కూర్చోబెట్టాడు. సరే ఆయన గొప్పవాడిని అనుకున్నాడు సుగ్రీవుడు. సరే ఇద్దరికి అగ్నిసాక్షికంగా మైత్రి చేసింది. చెప్పాడు రాముడు, నాయనా సుగ్రీవా, స్నేహం చేసుకోవడం చాలా తేలిక, కానీ దానిని కాపాడుకోవడం చాలా కష్టం సుమా. కాబట్టి సుకరం మిత్రం కర్తుం దుష్కరం పరిపాలనం, దానిని కాపాడుకోవడం చాలా కష్టం. స్నేహం చాలా రోజులు నిలిచేదిగా ఉండాలి స్నేహం అంటే. అంతే జాగ్రత్తగా పాటించు. ఇవాళ నుంచి ఏకం దుఃఖం సుఖం చ నౌ, ఇక ఇక్కడి నుంచి మన ఇద్దరికి సుఖ దుఃఖములు ఒకటే. అంటే అర్థం ఏమిటి, నీకు సుఖము కలిగినప్పుడే నా మనసును కూడా సుఖము కలిగిన ప్రీతి కలగాలి. నీకు దుఃఖము కలిగితే నా లోపల నాకు దుఃఖమునకు కావలసిన కారణం లేకపోయినా దుఃఖం రావాలి. ఇట్లా మనం ఉండాలి అన్నాడు. అలాగే అన్నాడు. ఇద్దరు ఒప్పుకున్నారు. చివరికి అతని శత్రువుని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఒట్టు పెట్టి ఒప్పించాడు. భగవంతుడు మన నీ పని చేయడం లేదు. మనం స్వామికి ఎన్ని పరీక్షలు పెడతాం. స్వామి మా అబ్బాయి ఫస్ట్ క్లాసులో పాస్ అయితే ఎస్ అంటాడు, అయినా నమ్మం. కాదు మా వాడి కొడుకు పుడితే అలాగే అంటాడు. మరొకటి ఎన్ని తీరుస్తున్నాడు, ఇన్ని తీరుస్తుంటే ఏమిటోనండి దేవుడు ఉన్నాడు, ఏమిటోనండి మనం నమ్మం. భగవంతుడు మనల్ని నమ్మించడం కోసమని ఎన్నో లేనిది లేదు, కానీ వాడు ఉన్నాడు. ఈ ముక్క మనం అంగీకరిస్తే స్వామి రక్షిస్తాడు.
అది నేర్పుతున్నాడు. వెళ్ళాడు. నేను చెట్టు చాటున ఉంటాను, నువ్వు వెళ్ళి పిలువు, యుద్ధం చేయమన్నాడు. పిలిచాడు, యుద్ధం చేశాడు. అయ్యా వాలొచ్చాడు, చావ కొట్టేశాడు. ఒళ్ళంతా ముద్ద అయిపోయింది. దెబ్బలు తిన్నాడు. వెనక్కి చూస్తున్నాడు, వస్తామని ఎప్పుడు బాణం వచ్చి తగిలిపోతుందో వాలి పడిపోతాడు అని ఇటు చూస్తాడు, ఇటు చూస్తాడు. ఆ చదవని విద్యార్థులు కాపీ కోసం ఇటు చూసినట్టు చూస్తున్నాడు వీడు. పాపం చూస్తుంటే ఎటించి రావటం లేదు. రాకపోతే ఇంకా చూశాడు, వెనక్కి పరిగెత్తుకు వచ్చేసాడు. ఈయన ఆయన వెనకాల వచ్చేసాడు. వచ్చిన తర్వాత చాలా గట్టిగా దూషిస్తాడండి. ఒకసారి చదివితే, అవాళే చెప్పి ఉండవలసినది నేను వారిని చంపనని. నన్నా నమ్మించావా, నీ బలము చూపించావా, పంపించావా, కొట్టడం మానేశావా, నన్ను దెబ్బలు తినిపించావు, ఏమయ్యా ఇదేనా నీ న్యాయం, నీ మైత్రి అని అడిగాడు. ఏమిటి సమాధానం చెప్తాడు? అప్పుడు రామచంద్రుడు అంటాడు, ఏమిటి మరి నిజమో అబద్ధమో మనకు తెలియదు, ఆయన అన్న మాటలు మనవి చేస్తున్నాం. పోల్చుకోలేకపోయినాను, అవి పొరపాటు అయిపోయింది. నువ్వు వాలి ఒక్కలాగే ఉన్నారు, ఇద్దరును ఒక్కలా ఉండడం చేత గుర్తు తెలిసింది కాదు. ఒకవేళ కాని పొరపాటుగా నేను బాణము వేసిన బాణము వాలికి తగలక నీకే తగిలితే నిష్కారణం మిత్రుణ్ణి పోగొట్టుకున్న పాపాత్ముణ్ణి అవుతానని వెయ్యలేదయ్యా, మరేమనుకోకు అన్నాడు. ఇది నిజమా అని పెద్దలు శంకించి, దీనిలో ఏదో రహస్యం ఉంటుందన్నారు వీళ్ళు. ఆయన మెడలో ఒక మాల ఉంది, బంగారు మాల. ఈయన మెడలో లేదు. ఈయన అప్పుడే 4 నెలల నుంచి తిండి లేదు, భార్య లేదు, రాజ్యం లేదు, ఏడుస్తూ నీరసపడిపోయి కొండ మీద ఉన్నాడు. ఆయన వాంచి పుష్కరంగా రుమా, తారా అని 2 భార్యలతో రాజభోగాలను అనుభవిస్తూ మద్యపానంతో మదించి ఉన్నాడు. ఆయనకి రాజలాంఛనాలు ఉన్నాయి, ఈయనకి అవేవి లేవు. ఇద్దరు పోల్చుకోలేడు. ఏమిటో స్వామి అబద్ధం ఆడాడు, ఏమిటో కాదు అన్నారు మన పెద్దలు. దీని లోపల వ్యంగ్యం ఉంది. ఇది కావ్యము. దీన్ని కేవలం బయటే చదివేస్తే అర్థం కాదు. బయట చదివేసి మనం విమర్శిస్తూ ఉంటాం. దానికి 2 ఉన్నాయని తెలియాలి. కావ్యం రామాయణం, కృత్సనం. రామాయణం కావ్యం. ఏమిటి దీని రహస్యం? అయ్యా, భగవంతునికి చెందినవాడనే చిహ్నాలు శరీరమందు ధరించు. ఏదో ఒకటి పెట్టుకో, బొట్టు. ఏమిటి నష్టం? నీకు పెట్టుకుంటే దెబ్బ తినవు, నీ శత్రువు ఆయన కొడతాడు. లేకపోతే నిన్ను కొడడు, వాడిని కూడా వదిలేస్తాడు. ఇద్దరు దెబ్బలు తింటూ ఉండాలి, కొట్టుకుంటూను. కాబట్టి మనకి ప్రతిబంధకములతో నిండినటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిలో మనకి శత్రువైనటువంటి విషమ పరిస్థితులు తొలగటానికి ఏమి చేయాలి? స్వామి నీవాడననే సూచన సంతతము వానికి కనిపించేలాగా మనసు లోపల భావించడం కాకుండా బాహ్యముగా ధరించు. వీటిని ధరించమని మన పెద్దలు చెబితే మనకి సిగ్గు పెట్టుకుందికి ఏమిటో బాగుండదేమో అని, ఒకవేళ పెట్టుకున్నా యువతలకు వచ్చి చెరిపేసుకొని వచ్చేస్తుంటాం, ఎందుకంటే ఏమో బాగుండదేమో అని. ఇది ఆయనకి అప్పుడు ఏం చేశాడు లక్ష్మణస్వామికి, లక్ష్మణ ఇవాళ యుద్ధానికి వెళ్ళినప్పుడు నేను తప్పకుండా ఇతన్ని గుర్తుపట్టాలి, కాబట్టి పట్టరా, అక్కడ గజపుష్పి మాంఫుల్లాం, అదిగో అక్కడ లత ఉంది, చాలా పెద్ద పూలు పూచిన లత, అది గజపుష్పి అంటారంటే ఏనుగు పూలు. ఆ లత పట్టుకురా, ఈయన కంఠే, ఈయన మెడలో నువ్వు స్వయంగా బంధించు. సుగ్రీవ వెళ్ళు, లక్ష్మణుడి చేత మాల బంధింప చేసుకోరా. ఏమిది? తన బంధించకూడదా? సుగ్రీవ వెళ్ళి ఆ మాల తీసుకొని మెడలో వేసుకో అనకూడదా? వాడు వేసుకోకూడదట, తాను వేయకూడదట, లక్ష్మణుడు వేయాలి మాల. ఏమి చిత్రమైన సన్నివేశంలో, ఎంత రహస్యమైన అర్థాన్ని, ఎంత కావ్యభంగిలో ఎంత అందంగా చూపిస్తున్నాడు. సరే, లక్ష్మణుడు వచ్చాడు, వేశాడు. మాల వేయాలంటే ఏం చేయాలి? మనకు ఎవరైనా వచ్చి మాల వేస్తారు, ఏం చేస్తాం? అంచక తప్పదు, తలకాయ. కాబట్టి ఇలా నిటారుగా వెనక్కి పెట్టుకుంటే వెయ్యలేదు కదా. కాబట్టి వారు దండ పట్టరాగానే ఎంతటి గొప్పవాడైనా ఇలా వంచుతాడు తల. అంటే వంగేడు. ఎక్కడా? లక్ష్మణుని దగ్గర. ఇందాక ఏం చేశాడు? రాముడే తనకు అవసరం అనుకుని లక్ష్మణునికి చెట్టు వేయని వాడు వీడు. ఇవాళ ఏం చేశాడు? ఆయన చేతి ఈయన మెడలో మాల వేయడానికి ఈయనకి ఇష్టము లేకపోయినా బ్రతకడం కోసమని వాడికి వంగక తప్పక పరిస్థితి ఏర్పరిచాడు. వంగాడు, మాల వేశాడు, ధరించాడు, వచ్చాడు. మనకి ఇది కావాలి. కంఠమందు అక్షరమాల, కంఠమందు తులసి మాల. ఏమిటి అక్షరమాల? మంత్రము లోపల, బయట తులసి మాల. ఈ తులసి మాలలు అవన్నీ ఎందుకు? భేషజం కోసం కాదు, లోపల మాకు అక్షరమాల ఉన్నదని గుర్తు. ఏదో ఒక మంత్రము మేము ధరించిన వారము, భగవత్ సంబంధము కలవారమనే చిహ్నములు బయటకు తెలిసేలా అభివ్యక్తముగా ఉంచండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది. విరోధి నిరసనము స్వామి చేసేలా అనుగ్రహిస్తుంది అని దానిలో ఆంతరముగా సూచిస్తూ వెంటనే పంపించాడు. మర్నాడు కొట్టేశాడు, చచ్చిపోయినాడు. పడిపోయిన తర్వాత సుగ్రీవుడికి ఆ మాల ఉన్నంతసేపు చనిపోడు, పడుకొని ఉన్నాడు. రాముణ్ణి నిలదీసి ప్రశ్నలు వేశాడు. చాలా అందమైన ప్రశ్నలు అండి, 23 ప్రశ్నలు.
సమాధానాలు బాగుంటుంది, ఒకసారి చదవండి. అసలు రామచంద్ర ప్రభు జీవితంలో ఆర్జించుకున్న గొప్ప ఖ్యాతులు రెండే. చెట్టు చాటు నుండి చంపిన మొనగాడు, కోతిని చంపిన మొనగాడు, పరీక్ష చేసి అగ్నిహోత్రములో పరిశుద్ధురాలైన భార్యను తానే కళ్ళారా చూసి వదిలేసిన రాజు. ఇది ఆయన రెండు కీర్తులు ఇప్పటికీ నిలిచిపోయినాయి. ఎందుకు నిలబెట్టుకున్నాడు? మిత్రుడి కోసం, ప్రజల కోసం. మిత్రుడి కోసమని ఒక మిత్రుడు వాడిని రక్షించడానికి తన ఇచ్చినటువంటి వరాన్ని తానే అతిక్రమించడానికి వీలు లేదు. మనమే బైలాస్ చేశాం కదా, మనం అతిక్రమిస్తే దోషమేమిటి, కొంప ములుక్కుపోయిందేమిటి, ఒక రూల్ వైలేట్ చేసేసి తీసేసి అపాయింట్ చేసి పారేస్తాం. లేదా మనమే అధికారి కనుక. కాబట్టి ఈ మాల మెడలో ఉండగా వీనిని ఎవరూ జయించలేరు, ఎవరైనా ఎదిరిస్తే వారి బలము వీనికి వస్తుంది అని బ్రహ్మగారు ఇచ్చి ఈ మాల ఇచ్చాడు ఆయనకి. ఈ మాలని ఈయన తృణీకరించి ఇవాళ తన అంతకంటే బ్రహ్మ కంటే పైవాడిని కదా అని వాడి ఆజ్ఞని ధిక్కరించి ఈయన ఎదురుగా వెళ్ళి యుద్ధం చేసి వాడి బలము తన బలం ఆయనకు వెళ్లకుండా వాడిని చంపేస్తే ఆ మాల యొక్క శక్తిని బ్రహ్మ ఇచ్చిన దానిని వమ్ము చేసినట్టు లెక్క. ఏమైంది? తన ఆజ్ఞని తానే వ్యాహతపరిచిన వాడు అవుతాడు. కాబట్టి స్నేహితుడిని రక్షించాలి, మాట ఇచ్చాడు. రక్షించాలి కనుక స్నేహితుడికి మాట ఇచ్చాడు, స్నేహం చేసుకున్నాడు, అగ్నిసాక్షిగా వాడిని చంపాలి. చంపాడు, తన వాక్యము భంగము కాకుండా చంపాడు. దీనికోసం ఎంత నింద పొందాడు స్వామి. కాక చిట్ట చివరికి చెప్తాడు, అబ్బాయి ఇది నీకు మేలు కోసం చేశాను, మరేమనుకోకు, చేసిన పాపానికి నిష్కృతి ఇది, అంటే నీవు పాపం చేసావు, దాని నిష్కృతి కోసం చేశానని బయటికి సమాధానం ఏదో అబద్ధాలకో ఏదో సమాధానం చెప్పేశాడు. వాలి ఒప్పుకున్నాడు, ఆయన మాల సుగ్రీవునికి ఇచ్చేశాడు, చనిపోయినాడు. తరువాత అప్పుడు సుగ్రీవుడు ఒక్కసారి ఏడిచాడు, అయ్యయ్యో మా అన్నయ్య నన్ను దేశం నుంచి బయటికి పంపించేశాడే కానీ నన్ను చంపించలేదు, నేను మాత్రం దుర్మార్గుణ్ణి, అన్నదమ్ముడిని చంపించేశాను, ఎంత దుర్మార్గుణ్ణి అని ఏడిచాడు. ఇక్కడ రాముడు ఏమనాలి? ఎవడైనా ఒకడు మనం తప్పు పని చేయమని వాడి కోసం ప్రేరణ చేసి బతిమాలి ఏడ్చి అన్నీ చేసి చిట్ట చివరికి మనం చేసిన తర్వాత చిచ్చి ఎంతమంది ఆయన ఏడిస్తే ఏమిట్రా వాటే ఫూల్ యు ఆర్, ఏమిటిది ఇందాక నన్ను నువ్వే బతిమాలేవు, నువ్వు బతిమాలేవు అని చేశాను, ఇప్పుడు ఏడుస్తావేమిటి అనవండి. రాముడు అనలేదు, తానే ఏడ్చేస్తున్నాడు. సంజాత బాష్ప పరవీరహంత, రాముడి నేత్రాలలో నీరు నిండిపోయింది. ఏమంటే చేతకాక పరవీరహంత, సంజాత బాష్పుడైనాడు, కంటే నీరు నిండిపోయింది. ఎందుకయ్యా, ఏం కారణం? నేను ఒప్పుకున్నాడు. ఏకం దుఃఖం సుఖంచనవు, నీకు దుఃఖము కలిగితే ఆ దుఃఖము నాదే, నేను అనుభవించాలి. సోదరుణ్ణి చంపించినందుకు వాడికి రక్త సంబంధం చేత ఏడుపు వస్తే ఈయనకి రక్త సంబంధం లేదు కనుక వాడే చంపమని ప్రేరణ ఇచ్చాడు కనుక వాడే చంపమనగా చంపాను కనుక తాను ఏడవక్కర్లేదని తెలిసి, అబ్బాయి నువ్వు నిన్ను చంపమన్నావు న్యాయమా, నీకు మళ్ళీ ఇవాళ ఏడవడం అని వాడిని సమాధానపరచడానికి కానీ సిద్ధపడితే రాముడు మిత్రుడు కాడు. మిత్రుడంటే వాడికి ఏడుపు వచ్చినప్పుడు వీడికి ఏడుపు రావాలి. రీజను ఆర్గ్యుమెంటు పనికిరాదు. అక్కడ వచ్చింది రాముడికి, ఆయన మిత్రుడు. ఈ విధంగా స్వామి చూపించాడు. అయితే దీనిలో ఏమయ్యా రాముడు ఇంత తెలివి తక్కువవాడు, అడిగాడు వాలి, నీకు సీతమ్మని వెతకడం కోసం రావణుడి కోసమే నీవు కానీ సుగ్రీవుణ్ణి మైత్రి చేసుకుని నన్ను చంపించేస్తే నువ్వు అంతకంటే వచ్చి నా దగ్గరికి వస్తే ఏకాహ్నా ఆనయామ్యహం, ఒక్క రోజులో తీసుకొచ్చి పారేదు నీ సీతమ్మని రావణాసురుని కాళ్ళు కట్టి నీ పాలదాల దగ్గర పడేదు. అంత బలశాలి మన వాలి. రావణుడు రోజు వస్తూ ఉంటే వాడిని చంకలో పెట్టుకొని 4 సముద్రాలు తిరిగి వచ్చి సంధ్యావందనం చేసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టేవట. అటువంటి బలశాలి అయినటువంటి వాలిని వదిలేసి సుగ్రీవుడితో మైత్రి చేసుకుని సుగ్రీవుడి కోసం వాలిని చంపడం ఏమిటి అంటే, వీళ్ళిద్దరి యొక్క జన్మలో సుగ్రీవుడు సూర్యపుత్రుడు, వాలి ఇంద్రపుత్రుడు. ఇంద్రుడి కొడుకొహరు, సుగ్రీవుడు కొడుకొహడు, సూర్యుడి కొడుకొహడు. సూర్యుడు జ్ఞానస్వరూపుడు, ఇంద్రుడు భోగస్వరూపుడు. ఇంద్రుడు మనస్సు, సూర్యుడు పరమాత్మ. ఈ మనస్సు యొక్క ప్రేరణ ఎక్కువ ఇక్కడ. కాబట్టి మనస్సు యొక్క ప్రేరణ ఉండగానే భోగ లాలసత ఏర్పడుతుంది, పౌరుషమందు దృఢమైన విశ్వాసం ఏర్పడుతుంది, దైవం వైపు వైముఖ్యం ఏర్పడుతుంది. యుద్ధం చేయడానికి దుందుభి అనే రాక్షసి వచ్చి హిమాలయాల దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధం చేయంటే, బెబ్బే నేనేం యుద్ధం చేస్తానో, ఇదిగో విశాలమైన సముద్రం ఉంది వెళ్ళమన్నాడు ఆయన. సముద్రం దగ్గరికి వెళితే నేనేం యుద్ధం చేస్తాను నీతోటి, నేనేం పనికిరాను, అదిగో మధ్యలో ఉన్నాడు వెళ్ళు వాలి అన్నాడు. రా అన్నాడు ఈయన. అయ్యా హిమవత్పర్వతం కంటే సముద్రుడి కంటే తాను ఘనుడనని భావించి మా దుందుభితో యుద్ధం చేసి వాడిని ఓడించి వాడిని చంపి ఆనాడు తనకు అడ్డుపెట్టాడనే కోపంతో సుగ్రీవుణ్ణి దేశ బహిష్కారం చేసి వాడి భార్యను ఆక్రమించి ద్రోహం చేశాడు.
కాబట్టి మన జాతికి, మనుష్యులకి పరదార స్వీకరణము మహాపాపము. దీనికంటే దోషము భారత జాతికి లేదు. దానిని చేసిన వాడికి శిక్షించాలన్నాడు. అయితే బాగుంది, కానీ మరి మర్నాడు రేపు పొద్దున్నే ఈ సుగ్రీవుడు ఆయన భార్యను స్వీకరిస్తాడే, మరి వాడు నీకు స్నేహితుడు కదా, ఏమయ్యా నా దగ్గర ఓ నీతి వాడి దగ్గర ఓ నీతి అని అడగడండి. అంటే దానిలో రామాయణంలో వాల్మీకి మనిషి ఒక మాట అన్నాడు, ధరమాణస్యతే భ్రాతు. వారి జాతిలో ఏమిటి తప్పు అంటే బ్రతికుండగా వాని భార్యను స్వీకరిస్తే వాడు సంపదగినవాడు. ధరమాణస్య, బ్రతికుండగా సుగ్రీవుడు బ్రతికి ఉండగా అతని భార్య అయిన రుమని స్వీకరించాడు కనుక వీడిని సంహరించాలి. లేకపోతే వాడు మన దేశంలో ఉండడానికి వీలు లేదు. మన జాతి యొక్క ధర్మం ఏమి అంటే ఏక పత్నితో ఉండాలి. ఆ భార్యను మరొకడు స్వీకరిస్తే వాడు మహాపాపి అవుతాడని మన శాస్త్రము. దాని చేత చంపవలసి వచ్చింది. కాదు, జ్ఞానస్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క పుత్రుడు ఈయన, భోగస్వరూపుడైన ఇంద్రుడి యొక్క పుత్రుడు ఈయన. ఈ రెండు ప్రవృత్తి నివృత్తి మార్గాలు. మనకి రామాయణంలో 3 అన్నదమ్ములు కనిపిస్తాడు. అయోధ్యలో 4, కిష్కింధలో 2, లంకలో 3. అయోధ్యలో 4 రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, మధ్యలో వాలి సుగ్రీవుడు, చివర రావణ విభీషణ కుంభకర్ణుడు. ఇది శ్రీరామచంద్ర ప్రభు ఏమి చేశాడండి? చాలా గొప్పవాడు అంటున్నాము. తమ 4 అన్నదమ్ములు చెక్కు చెదరకుండా హాయిగా ఉన్నారు చివరి దాకాను. ఈ మధ్య 2లో ఒకరిని చంపేశాడు, చివరి 3లో 2ని చంపేశాడు. అక్కడొకడిని ఇక్కడొకడిని బతికించి తమను మాత్రం 4 కులాసాగా ఉన్నారు. ఇదేనా రాముడి నీతి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్తాం మనం? అంటే దానికి సరే బాహ్యంగా ఏదో వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, చంపాడు, ఏవో చెప్తాం. కాదు, ఈ మొదటి ఉన్న 4 ఎవరు అంటే ధర్మ అర్థ కామ మోక్షములని 4 పురుషార్థములు. ఈ 4 పురుషార్థములు ఎల్లప్పుడూ ఉండాలి. అంతే తప్ప ఒకటి పోయి ఒకటి ఉంటుందండి, పనికి రాదు. నీకు ధర్మం ఉండాలి, అర్థం ఉండాలి, కామం ఉండాలి, మోక్షం ఉండాలి మానవులకు ప్రతివారికి. అంటే 4 ఎల్లప్పుడూ కాపాడుకొనదగినవి. మధ్యనున్న 2 ఎవరు? ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గం అంటే బాహ్యమైన ఇంద్రియములకు మనసునకు వశపడి బాహ్యమైన విషయముల వైపే ప్రవర్తించి వాటినే అనుభవించి తాను తనది అనే భావముతో వాటి కొరకే లాలసుడై ఉండుట ప్రవృత్తి మార్గము. నివృత్తి మార్గం అంటే తాను బాహ్యమైన విషయములలో ఉండుట కాకుండా లోపల ఉన్న భగవద్విషయమునకు వెనుకకు మరలి భగవంతుని ఆరాధిస్తూ భగవంతునికి చెందినవాడనని తెలుసుకుని భగవంతునికే ప్రవర్తిస్తూ తాను చేయు సర్వవ్యాపారములు వదలకుండా చేస్తూ వీటన్నిటినీ వాని కొరకు వాని ఆజ్ఞ చేత వాడు చేయిస్తున్నాడనే భావనతో చేయుట నివృత్తి మార్గము. సుగ్రీవుడు నివృత్తి మార్గనిష్ఠుడు, వాలి ప్రవృత్తి మార్గనిష్ఠుడు. ఈయనకి పౌరుషమే, ఈయనకి భోగమే ప్రధానము. ఈయనకి పౌరుషము చేతకాకో మరొకలాగే దైవమును శరణ పొందాడు. కేవలముగా భగవంతుడే రాముడే రక్షకుడని విశ్వసించాడు కనుక నివృత్తి మార్గము. ఈ 2 మార్గములలో ప్రవృత్తి మార్గము నీకు అనర్థకరము. నివృత్తి మార్గమును ఎప్పుడు ఆశ్రయించి ఉండు. కర్మను వదలకు, దైవమును వదలకు. బాహ్యమైన ప్రవృత్తికి దైవానికి విరోధం లేదు. దైవాన్ని ఆశ్రయించవచ్చును, దైవ సంబంధమును సంతతము భావించవచ్చును, బాహ్యమైన సర్వవ్యాపారములు చేస్తూ ఉండవచ్చును. ఈ రెంటిని కలిపి సుగ్రీవుడు. కాబట్టి ఎవరిని తాను చేరాలి, సుగ్రీవుణ్ణి చేరాలి, సుగ్రీవుని రక్షించాలి, వీడిని శిక్షించాలి. చంపేశాడు. చివర 3 రాజస తామస సాత్విక మనస్సు 3 అన్నదమ్ములు. మన లోపల ఏ మనస్సు పరిపాలిస్తూ ఉండాలి మనని అంటే రాజస మనస్సు పరిపాలిస్తోంది ఇప్పుడు రావణాసురుడు. తామసమైన మనస్సు ఎప్పుడైనా వీడికే దోహదపడి వీడికే సాయపడుతూ ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది, కానీ లేచిందంటే వీడికే సాయపడుతుంది. అది కుంభకర్ణుడు. కాబట్టి విభీషణుడు కుంభకర్ణుడు 2 తగ్గాలి. ఒక్కటే సాత్వికమైన మనస్సే నిలబడి మనను పరిపాలించాలి. కాబట్టి దేనిని నిలపాలి? రావణుణ్ణి చంపాలి, కుంభకర్ణుని చంపాలి, విభీషణుని సుప్రతిష్ఠితుని చెయ్యాలి. ఈ రహస్యం చెప్పడానికి అన్నదమ్ములను పెట్టి అందులో ఒకరిని ఆశ్రయించి ఒకరిని చంపడం ఏమిటి కథ? ఇదంతా మన జీవిత కథ. మన జీవితంలో మానవులు ఎట్లా ప్రవర్తించాలో, దేనిని వృద్ధి పొందించుకోవాలో, దేనిని తగ్గించుకోవాలో నేర్పుతుంది శ్రీరామాయణం. సరే అయిపోయింది. తరువాత సరే సుగ్రీవునికి పట్టాభిషేకం అయిపోయింది. సీతాన్వేషణానికి ప్రయత్నం చేస్తాడు. కొన్ని కోట్ల వానరుల్ని అన్ని దిక్కుల నుంచి పిలిపించేస్తాడు. పిలిపించేసిన తర్వాత అందరినీ ఆయా అన్ని దిక్కులకి పంపిస్తూ దక్షిణ
దక్షిణ దిక్కుకి అంగదుడు నాయకుడుగా ఆంజనేయుడిని దానిలో ఆ పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఆ పార్టీలో బయలుదేరారు దక్షిణ దిక్కుకి. అందరికీ సుగ్రీవుడు, అయ్యా 1 రోజుల టైము, 1 రోజుల లోపు కానీ మీరు తిరిగి రాకపోతే మీకు మరణమే దండన అని చెప్పాడు. అందరూ బయలుదేరారు. 3 దిక్కుల వాళ్ళు చరచరా ఇంకా 4 ఎండక మునిపే వచ్చేశారు, ఎక్కడ ప్రాణాలు పోతాయో అని. మనవారు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వారు మాత్రము అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. అలాగే ఈ దక్షిణ దిక్కును అన్వేషించాలి. అక్కడుంది లంక, అక్కడున్నాడు రావణుడు, అక్కడుంది మన సీతమ్మ బంధములో, అటువైపు వెళుతున్నారు వీరు. అంతా వెతికేశారు, ఎక్కడా మిగలలేదు ప్రదేశము, ఎక్కడా దొరకలేదు సీతమ్మ. చివరికి వెతికి 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 వేసారి చివరికి ఎక్కడ నీళ్లు లేనటువంటి ఒక అడవిలోకి వెళితే, ఆ నీళ్లు లేనటువంటి ఒక అడవిలో దాహం వేసిపోతే ఏం చేయాలో తోచకపోతే ఒక గుహ లాంటిది కనిపిస్తే, ఆ గుహలోంచి పక్షులు వస్తున్నాయి కిలకిల్లాడుతూ, చల్లని గాలి వస్తోంది. ఓహో, దీని లోపల ఎక్కడో నీరు ఉండుంటుంది, లేకపోతే పక్షులు రావు కనుక జలపక్షులు వస్తున్నాయి, లోపల ఏదో నీరుందనుకొని అది అట్టి చీకటి కొట్టులా ఉంది, లోపలికి దారి లేదు, వెళ్ళాలి. అయ్యా వెళ్ళారు. అబ్బాయి అందరూ ఒకటి చేయొకటి పట్టుకోండి అన్నాడు మన ఆంజనేయ స్వామి. పట్టుకున్నారు అందరూ. దాని పేరు స్వయంప్రభ గుహ. ఆ స్వయంప్రభ అనే ఆమె ఆ లోపల ఉంది. ఆమె దివ్యమైనటువంటి తేజస్సు లోపల. పైన దారంతా మాత్రం గాఢాంధకారం. ఆ గాఢాంధకారం నుంచి లోపలికి వెళ్ళేసరికి ఒక పెద్ద గుహ, దాని లోపల ఫలపుష్పాది వృక్షములు జలములతో నిండి ఉన్నది. లోపలికి వెళ్ళారు. ఆమె సరే ప్రశ్నించింది, ఆమె ఆదరించింది. వారికి దాహము ఆకలి అన్నీ తీరేయి. మళ్ళీ ఇటించి వెళ్ళడానికి మళ్ళీ చీకట్లో వెళ్ళకండి, నేను మిమ్మల్ని అవతలికి పంపించేస్తాను, కానీ కళ్ళు మూసేసుకోండి, ఎలా వచ్చామని చూడకండి, కళ్ళు మూసుకుంటే అవతలికి పంపించేస్తానన్నది. పంపించేసింది. యువతలకు వచ్చేశారు. మళ్ళీ దండకారణ్యంలో పైన వచ్చి వెతుకుతున్నారు. ఇది సన్నివేశము. ఈ స్వయంప్రభ లోపలికి వెళ్ళి దర్శనం చేసి వెలికి వచ్చారు. రామచంద్ర ప్రభువు పంపించేటప్పుడు అందరికీ సందేశం అందరికీ చెబుతూ సుగ్రీవుడు మళ్ళీ ఆంజనేయుడిని పిలిచి, ఆంజనేయ నీవే ప్రధానముసుమా, నీవు ముఖ్యముగా ఆ దక్షిణ దిక్కున వెతికేటప్పుడు జాగ్రత్తగా వెతకాలని హనుమకి గట్టిగా మరోసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూచాడు మన రాముడు. ఓహో, వీళ్ళందరిలోనూ ఏదో ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉంటాడు కాబట్టి ఈయనకి మళ్ళీ చెప్పాడు కనుక అబ్బాయి హనుమ రమ్మన్నారు. రమ్మని తన చేతిని ఉన్నటువంటి రామనామాంకితమైనటువంటి ఒక ఉంగరం ఇచ్చి, ఈ ఉంగరము నీ దగ్గర ఉంచుడు, ఇది నీవు తీసుకుని వెళ్ళి సీతమ్మకు చూపిస్తే సీతమ్మ నా నుండే వచ్చేవని విశ్వసిస్తుంది, కాబట్టి ఆమెకు ప్రత్యయమనగా విశ్వాసం కోసం ఇది నీవు తీసుకుని వెళ్ళవలసిందని ఇచ్చాడు. ఇది హనుమకు జరిగిన గొప్పతనము. దీనివలన ఏమి కలిగింది? శక్తి వచ్చింది. ఏమిటి ఇవ్వాలి? గురువుకి శ్రోత్రియుడవ్వాలి, బ్రహ్మనిష్ఠుడవ్వాలి. 2 లక్షణములు వెనక మనవి చేశాను ఆంజనేయునికి. ఇప్పుడు 3వ లక్షణమే ఉండాలి, భగవద్ అనుగ్రహ లబ్ధ దివ్య జ్ఞాన సంపన్నుడు కావాలి. వాడంతటా వాడు సాధించి సంపాదించిన జ్ఞానాలు ప్రయోజనం లేదు. గురువులకు అలా కలిగిన జ్ఞానాలు కావు. మన పూర్వులందరికీ వారు మహాపురుషులు, వారు చూచారు. ఆయన ఇచ్చాడు ఉంగరం. ఇదిగో ఈ ఉంగరం పట్టుకెళితే నిన్ను సీతమ్మ నమ్ముతుంది. ఇచ్చే పట్టుకున్నాడు ఈయన. ఈ బట్ట పట్టుకున్నాడు, దానిలో మొలలో దోపేసుకున్నాడు. సరే బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఇక్కడికి వెళ్ళగానే నీకు ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగిందో మొట్టమొదట కలుగవలసినది తానెవడో తనకు తెలియాలి, ఆత్మస్వరూపం తెలియాలి. ఈ తానెవడో తనకు తెలియటం స్వయంప్రభ గుహలోకి దూరటం. ఇది ఒక పెద్ద గుహ మనకి ఉంది. ఇక్కడ గుహ ఇవన్నీ మన లోపలే ఉన్నాయి. ఇవన్నీ ఒక మాట మళ్ళీ చూస్తూ ఉండాలి, కానీ కనిపిస్తాయి మనకి స్పష్టంగా. ఓ పెద్ద చీకటి కొట్టు. ఎవరైనా లోపలికి వెళ్ళి చూద్దామంటే కనిపిస్తుందా? కళ్ళు మూసుకుంటే గాఢాంధకారం. ఉపనిషత్తు చెప్పింది, కఠోపనిషత్తు, అయ్యా చాలా గొప్ప భగవానుడు లోపల ఉన్నాడు, కానీ ఎవరు చూస్తారు? ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షతు. ఎవడో ధీరుడు ఈ ప్రత్యేగాత్మను చూస్తాడు. అంటే నేను అని మనం అనుకునేది ఏమిటో మనకు కనిపిస్తుంది. ఎవడు చూస్తాడు? ఆవృత్త చక్షు, కన్ను వెనుకకు మరల్చినవాడు. అంటే ఈ కన్ను వెనక్కి ఆపరేషన్ చేసి పెట్టడం కాదు, బాహ్యమైన విషయముల వైపు కన్ను ప్రసరించక ఆంతరమైన వీటికంటే లోపల ఉన్న ఒక తత్వము వైపు మనసు మళ్ళీ నీవేనాడైతే లోపలికి చూపును ప్రసరింపజేస్తావో ఆనాడు వాడు చూడగలుగుతాడు. ఇది దారంతా చీకటి. లోపలికి వెళితే పెద్ద స్వయం ప్రభ.
ఇది మన ఆత్మస్వరూపం, స్వయం ప్రకాశమైనది, తనంత తాను ప్రకాశిస్తుంది. దానిని తెలియజేయడానికి మరొకటేది ప్రకాశం అక్కర్లేదు. దీపాన్ని ప్రకాశింపజేయడానికి వేరొక దీపం ఎట్లా అక్కర్లేదో, మన లోపల ఉన్న ఆత్మవస్తువుకి బాహ్యమైన విషయముల వైపు నీ మనసును మళ్లించి లోపలికి మరలించుటే కావాలి, కానీ దానిని చూడడానికి వేరొక సాధనమేమక్కర్లేదు. అట్టివాడు లోపలికి వెళ్ళాడు, అటించి మళ్ళీ బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏమైంది? ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు? పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానంతో, భగవద్ అనుగ్రహ లబ్ధ దివ్య జ్ఞానంతో శ్రోత్రియుడై బ్రహ్మనిష్ఠుడై నిలిచాడు. ఆచార్య లక్షణములని వరస ఒకటే పూర్తిగా చూపిస్తున్నాడు హనుమలో. వచ్చారు సముద్ర తీరానికి. అడ్డంగా 100 యోజనాల సముద్రం వచ్చేసింది. ఎక్కడికి మరి దాటలేరు. వెనక్కి వస్తే నెల్లాళ్ళు దాటిపోయింది, చంపేస్తాడు. ఒడ్డున కూర్చున్నారు అందరూ. అయ్యా, మనం అందరము చనిపోవడం తప్పదు ఎలాగూను, కాబట్టి ఇక్కడే ప్రాయోపవేశం చేసి చచ్చిపోదామని అందరూ నిరాహార దీక్ష పట్టేశారు. అందరూ కూర్చున్నారు, ప్రాయోపవేశం చేసేస్తున్నారు. పడుకొని వీళ్ళు అంటున్నారు, అరే అదృష్టవంతుడు ఆ జటాయువు ఒక్క దెబ్బకి చచ్చిపోయినాడు. మనలో ఎన్నాళ్ళుండి చచ్చిపోవాలో తెలియదు. రాముడి కార్యం కోసమని తన శరీరాన్ని రావణాసురుడి సీతమ్మని రక్షించడానికి రావణాసురుడికి అడ్డుపడి హాయిగా చచ్చిపోయినాడు. ఎంత అదృష్టవంతుడో రామకార్యం కోసం. మనము రామకార్యమే, కానీ ఎన్నాళ్ళు ఇలా కుళ్ళి చనిపోతాము అని కొంచెం బాధపడుతున్నారు. ఆ కొండ మీద ఉన్నాడు ఆయన సోదరుడు సంపాతి. విన్నాడా? ఏమి జటాయువు చనిపోయినాడా? ఎవరయ్యా మీరు? ఎవరు? కేకలేశాడు. ఈ జటాయువు సంపాతి చిన్నప్పుడు ఇద్దరూ కలిసి సూర్యుని వైపు ఎగరడం ప్రారంభించారు. ఎగరడం ప్రారంభిస్తే సూర్యుని వేడికి రెక్కలు కాలిపోతాయని, పాపం తమ్ముడు జటాయువు కాలిపోతాయని అన్న పెద్దవాడు కదా సంపాతి రెక్కలు అడ్డు పెట్టాడు. ఆ సూర్యుని కిరణములకు ఆయన రెక్కలు కాలిపోయి కొండ మీద పడిపోయినాడు. జటాయువు దండకారణ్యంలో పడిపోయాడు. అక్కడ ఉన్నాడు ఆయన. నిశాకర మహర్షిని ఒక ఆశ్రమంలో ఉన్నాడు. అక్కడ ఉంటే ఆయన, అయ్యా నీకు ఇప్పటి నుంచి రెక్కలు రావు. ఒకనాడు రాముని కార్యం మీద వానరులు వస్తారు. ఆనాడు వారికి నీవు ఉపకారం చేస్తావు, జ్ఞానముని ఉపదేశిస్తావు. ఆనాడు నిన్ను వారు సముద్రంలో తడుపుతారు, తడపగానే నీకు రెక్కలు వస్తాయి, కాబట్టి ఉండమన్నాడు. సరే, అలాగే ఇవాళ ఆయనకి వినిపించింది. వెంటనే ఎవరెవరనగానే వీరు వెళ్ళి చెప్పారు, మేము ఫలానా అని. ఆహా, సీతమ్మని చూసిపోయినాడు రావణాసురుడు. మా అబ్బాయి చెప్పాడు, రావణుడు వెళ్ళిపోయినాడు, నేనే చెప్పాడు. పదండి, మా తమ్ముడికి తర్పణం చేస్తాను, తర్వాత నాకు ఏమైనా తెలిస్తే చెబుతానన్నాడు. వెంటనే తీసుకొచ్చారు, తర్పణం చేయించారు. నీరు తగిలేసరికి రెక్కలు వచ్చేసాయి. ఉండండి, ఎగురుతానన్నాడు. మీదకి ఎగిరాడు. చూచాడు లంక వైపు. లంకలో సీతమ్మ అశోకవనంలో కనిపించింది. ఒకసారి పరిగెత్తుకొచ్చాడయా, కనిపించింది సీతమ్మ లంకలో ఉంది. మీరెవరైనా ఈ 100 యోజనముల సముద్రమును దాటేరా? చూడవచ్చును, వెళ్ళండి అన్నాడు. అయ్యా, ఇంకేముంది, ఉన్నదని తెలిసింది, దాటడానికి అడ్డు సముద్రం. ఇప్పుడు అక్కడున్నాం మనం. ఏమిటిది? ఉన్నాడు భగవంతుడు. చెప్పేస్తున్నారు అందరూ, భగవద్గీత రోజు ఉపదేశాలే. అయ్యా, ఉన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడండి, చూడండి. ఉన్నాడు, ఎవరు వెళ్ళగలరు దాటి అవతలకి? మధ్యన 100 యోజనముల అడ్డము సముద్రం ఉన్నది. సముద్రానికి అవతల సీతమ్మ ఉన్నదని పెద్దలు చూసి చెప్పేశారు. ఆకాశం మీదకి ఎగిరి దాటలేము. ఆ స్థితిలో ఉన్నారు వానరులు. ఇప్పుడు హనుమ దాటడానికి సిద్ధపడతాడు. రేపు దర్శనం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన. శ్రీరామాయణ ప్రవచనం ఈ సంవత్సరం చేసే భాగ్యాన్ని కల్పించారు మన కమిటీ, దాని నిర్వాహకులైన మా ప్రసాద్ గారు. ఆనందంగా సాగుతోంది. చివరకు వచ్చేస్తోంది ఎల్లుండి సమాప్తి. శ్రీరామాయణం గురించి ప్రతివారు అధ్యయనం చేస్తే మానవ జీవితాన్ని ఎట్లా సాగించాలో తెలుస్తుంది. ఆంతరంగా ఎట్లా ప్రవర్తించాలో, బాహ్యంగా ఎట్లా ప్రవర్తించాలో తెలుస్తుంది అని చెప్పడమే ప్రధానంగా భావించారు మన పూర్వులు. కానీ కథామాత్ర సారంగా దానిని విడిచిపెట్టలేదు. ఇందుచేత వాల్మీకి మహర్షి దానిని కావ్యంగా రచించాడు. కనుక కావ్యం అంటే బాహ్యమైన కథామాత్రం కాకుండా ఆంతరమైన ధ్వన్యర్థంలో దాని లోపల మన ఆత్మను ఉదాత్తపరిచేటటువంటి, మన మనస్సును సంస్కరించేటువంటి ఒక శక్తి కలిగి ఉండాలి కావ్యానికి. అటువంటి శక్తి ఉన్నది శ్రీరామాయణానికి. ఇది వేదార్థాన్ని విశదపరచడానికి, వేదములో తెలపబడినటువంటి కర్మభాగాన్ని, ఉత్తర భాగంలో చెప్పబడిన జ్ఞానభాగాన్ని రెండింటినీ సమన్వయం చేస్తూ ఎట్లా జీవించాలో చెప్పడానికి ఆరంభింపబడ్డ మహాకావ్యం. అందుచేత దీనిలో కావ్యముగా కావలసినన్ని వర్ణనలు వస్తాయి. నిన్నటి రోజున మనము కిష్కింధాకాండ సమాప్తి చేసుకున్నాం. ఈరోజు సుందరకాండ ప్రారంభం చేస్తాం. కిష్కింధాకాండ కవులందరూ తప్పకుండా చదవవలసిన కాండ. ఆయన వాల్మీకి మహర్షి ముందు చెబుతూ పరం కవీనాం ఆధారం అంటాడు. ఈ రామాయణం తరువాతి కవులకు ఆధారభూతమైన గ్రంథం అన్నాడు. అంటే కవులకు రామాయణం ఆధారమేమి, కవిత్వ కథ
కథ కూడా చాలామంది కవులు తీసుకున్నారు. ఎందరో కవులు నాటకములుగా కావ్యములుగా రచించారు. మహాకవి కాళిదాసు రామాయణంలో ఉండే కథని తీసుకొని తాను రఘువంశం రాశాడు. ఆ కథ తీసుకున్నట్టు పైకి తెలియకుండా ఆయన చూపిన హనుమత్ సందేశాన్ని ఆధారంగా చేసుకొని మేఘ సందేశమని ఆయన ఒక కావ్యాన్ని శృంగార ప్రధానమైనట్లుగా బయటకు కనిపింపజేస్తూ ఆధ్యాత్మికమైన మహాకావ్యాన్ని రచించాడు కాళిదాస మహాకవి. అటువంటి ఒక ఇతరమైన తరువాతి కవులకందరికీ ఆధారభూతమైనటువంటి కావ్యం శ్రీరామాయణం. ఆ కిష్కింధ కాండలో ఒక్కొక్క సన్నివేశం వర్ణిస్తూ వాల్మీకి మహర్షి చూపిన ప్రతిభ చూస్తే ఏనాడో లోకమెరుగినటువంటి అడవులలో పెరిగినటువంటి ఒక ఋషి ఎంత దర్శనము చేస్తే కానీ ఆ కావ్యం చెప్పగలడో మనకు అర్థం కాదు. ఆయన వర్ష ఋతువును వర్ణిస్తాడు. రామలక్ష్మణులు సుగ్రీవునికి పట్టాభిషేకం చేసి కిష్కింధకు పంపి తాము ఒక కొండ గుహలో ప్రస్రవణమని ఒక పర్వతం యొక్క గుహలో ఉండిపోయాడు 4 మాసాలు లక్ష్మణునితో కలిసి. ఇప్పుడు వర్షాకాలం ఆరంభమవుతుంది. ఆ వర్షాకాలాన్ని వర్ణిస్తాడు. ఏం అద్భుతమైన వర్ణనమో అది ఒకసారి ప్రతివారు చదవాలి. కానీ అర్థం కాదండి అనకండి, ఒక మాట చదివి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే అర్థమవుతుంది. సంస్కృతం, రామాయణంలో సంస్కృతం అంత తేలికైన సంస్కృతం ఏదీ ఉండదు. మనకి హిందీ భాష ఎలాగైతే రామాయణం వల్ల ఆయన మహానుభావుడు టీవీలో నేర్పాడో అలాగే వాల్మీకి మహర్షి సంస్కృతాన్ని నేర్పాడు లోకానికి. మనకు మనస్సులో మార్పు రావాలి అంటే, మనసు లోపల ఉత్తమ సంస్కారాలు ఏర్పడాలి అంటే అధమం శ్రీరామాయణంలో ఒక్క కాండైనా లేదా ఒక్క సర్గైనా చదువుతూ ఉండాలి. చదివితే కానీ మనస్సుకి సంస్కారం ఏర్పడదు. అహంకారముతో నిండిన వాళ్ళం మనం. మన జన్మయే అహంకారంతో ఆరంభమవుతుంది. దానిని శిక్షించాలి, తగ్గించాలి. దానికి శ్రీరామాయణం మనసుని సాత్వికపరుస్తుంది. ఈ లోక ప్రవృత్తి ఎందు అభిరుచి తగ్గుతుంది. లోక ప్రవృత్తి నుంచి విరమించం, లోక ప్రవృత్తిలో ఉంటాం. లోక ప్రవృత్తి కంటే విపరీతమైనటువంటి విరుద్ధమైనటువంటి ప్రవృత్తి కాదు. కానీ లోక ప్రవృత్తికి దైవ ప్రవృత్తిని చేర్చి ప్రవర్తించేటువంటి ఒక మనస్థితి కలుగుతుంది మనకి. జల్ శ్రీరామాయణం చదవాలి. ఆ వర్ష ఋతువులో ఆయన చాలా అందంగా కొండ మీద ఎత్తుగా ఉన్నాడు. క్రిందని పల్లములో ఉంది భూమి. వర్షాకాలంలో వర్షం పడి ఆకుపచ్చ అంత పచ్చిక బలిసి ఉంది. దాని మీద ఆర్ద్ర పురుగులు పాకుతున్నాయి. ఆ పైనుంచి చూస్తే ఆయన అంటాడు, భూదేవి ఎర్రటి బుట్టాలు కలిగిన ఆకుపచ్చ పట్టుచీర కట్టుకుందా అన్నట్టు ఉంది అంటాడు. ఏమిటో ఆ భావన తెలియదు. అలాగే ఆకాశం మీద సంధ్యా సమయంలో, సాయం సంధ్యా సమయంలో సంధ్యారాగోత్థితై తామ్రై అంతే శ్వధిక పాండరై, నల్లని మబ్బులు, నీరు తగ్గిన మబ్బులు వర్షించి మిగిలిన చిన్న చిన్న ముక్కలు సంధ్యాకాలమందు సూర్యునికి అడ్డముగా ఉన్నాయి. నీరు ఉంది కానీ దట్టమైన నీరు లేదు. ఆ మధ్య నుంచి సంధ్యాకాలమందున్న సూర్య కాంతి ప్రసరిస్తోంది. ఎర్రని కాంతి ఆ నల్లని మబ్బులోంచి వస్తూ ఉంటే ఆ మబ్బులో కొంత నీరు వర్షించిపోవడం చేత ఆ చివర ఈ చివర తెల్లగా ఉంటే అటు ఇటు అంతముల యందు తెలుపు, మధ్యలో నలుపు ఉన్నటువంటి ఆ మేఘ శకలము మధ్య నుంచి సూర్యకిరణములు ఎర్రనివి ప్రసరిస్తే ఎరుపు నలుపు కలిసి మధ్య భాగంలో తెల్లగా ఆ చివర ఈ చివర ఉంటే దాన్ని చూచి అంటాడు వాల్మీకి మహర్షి, అప్పుడే పడిపోయి ఆ కాలికి దెబ్బకి కట్టుకట్టించుకుంటే ఎలాగుంటుందో అలాగుంటుంది అన్నాడు. బద్ధవ్రణమివాంబరం అన్నాడు. ఏమిటి, పడిపోతాం, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళతాం. ఆయన దాన్ని వాష్ చేసి దాని మీద ఏదో మందు వేసి దాని మీద ఆయింట్మెంట్ పెట్టి దాని మీద దూది వేసి గాజు వేసి దాని మీద తెల్లని బ్యాండేజ్ కడతాడు. కడితే ఈ తెల్లటి దానికి ఈ మధ్యనున్న భాగంలో అడుగునున్నటువంటి రక్తము మందు యొక్క నల్లదనము సంక్రమిస్తుంది. రక్తము కొంచెము చిమ్మడం చేత ఎరుపు నలుపు కలిసి ఆ గుడ్డకి మధ్యలో అంటుతుంది. ఈ చివర ఆ చివర అప్పుడే కట్టినది అవ్వడం చేత తెల్లగా ఉంటుంది. కాబట్టి ఈ చివర ఆ చివర తెల్లగా ఉండి మధ్యలో నలుపు ఎరుపు కలిసిన రంగుతో ఉన్నటువంటి ఒక కట్టు కట్టేరా ఆకాశానికి పుండు పడితే అన్నట్టుందంటాడు ఆ మేఘాన్ని చూసి. ఇది వాల్మీకి యొక్క భావన బలం. భావన కావలసిన, భావము కావలసిన, కథ కావలసిన, వర్ణనలు ఎలా చేయాలో కావలసిన ఒకసారి వాల్మీకిని చదవక తప్పదు. అందమైన కథా సన్నివేశాన్ని చూడాలంటే వాల్మీకిని చదవాలి. నిన్న నేను మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను లేచి లోపలికి రాగానే ఎవరో ఒక మహాపురుషులు వారు ఎవరో నాకు తెలియదు, ఆయన వచ్చి నన్ను ఒక సందేహం అన్నారు.
చిత్తం అన్నాను. ఏమిటి అంటే, నేను మాట్లాడుతూ ప్రవృత్తి నివృత్తి అని రెండు చెప్పి ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అన్నాను. ప్రవృత్తి మార్గము అంటే కేవలము భగవంతుని వైపు ప్రసరించకుండా లౌకికమైన కర్మలే చేయటం పేరు ప్రవృత్తి మార్గమని, భగవంతుని వైపు ప్రసరించి ఆ భగవంతుని యొక్క ప్రేరణ చేత చేస్తున్నాననే భావనతో కర్మలు చేయటం నివృత్తి మార్గమని మన వారి సంప్రదాయం. ఇదే ఈశావాస్య ఉపనిషత్తు చెప్పింది. ఈ కర్మకు జ్ఞానమునకు సమన్వయం అంటే జ్ఞానమనగా భగవంతుని వైపు ప్రసరించి భగవంతుని పనిని భగవంతుని ప్రీతి కొరకు భగవానుడు చేయిస్తున్నాడనే భావనతో కర్మాచరిస్తే అది నివృత్తి అవుతుంది. తాను చేస్తున్నాను, తన కొరకు చేస్తున్నాను, తన పనిని చేస్తున్నానంటే ప్రవృత్తి అవుతుంది. ఈ రెండింటికి విభాగం తెలియాలని మనకి ప్రవృత్తి నివృత్తి రెండు కలిసి సాగటం కష్టం కనుక ఆ ప్రవృత్తి నివృత్తి కలపాలి కనుక కలవటానికి ఏమి చేయాలంటే ప్రవృత్తి మార్గాన్ని వదిలేసి నివృత్తి మార్గంలో ఉండాలి అని సూచిస్తోంది. దానికి వారిని సంహరించడం, సుగ్రీవుని రక్షించడం ఒక చిత్రమైన ఉదాహరణగా తీసుకొనవచ్చునని కావ్య పద్ధతిలో దాని లోపల మనకు ప్రవృత్తి నిష్ఠుడు వాళ్ళని ప్రవృత్తి నిష్ఠుడు నివృత్తి నిష్ఠుడు సుగ్రీవుడని మనవి చేశాను. ఎందుకంటే రాముని సంబంధము కలిసి రాముని చేతనే తన వెనక నుండి రాముడు కనపడకుండా నిలబడి తన శత్రువుని రాముడు చంపితే తాను చంపినట్లు తాను యుద్ధము చేసి వాని చేత చంపింపబడి తాను ప్రవర్తించి రాముడు ఒసంగిన రాజ్యాన్ని రాముని ప్రీతితో అనుమతితో తాను అనుభవించిన వాడు కనుక అనుభవించాడు, కర్మ చేశాడు. కానీ లోపలుండి భగవంతుడు చేస్తున్నాడనే భావనతో చేశాడు కనుక సుగ్రీవుడి నివృత్తి అని. వాలి నేనే చేస్తాననే పౌరుషముతో బలముతో ఉన్నవాడు కనుక ఆయన ప్రవృత్తి మార్గమని నేను మనవి చేస్తూ, సూర్యుడి కొడుకు సుగ్రీవుడు, ఇంద్రుడి కొడుకు వాలి కనుక సూర్యుడు జ్ఞాన ప్రతీక కనుక జ్ఞానము వలన జన్మించినవాడు ఆయన, జ్ఞానప్రధానమైన వాడు ఈయన. కేవలము భౌతికమైన శక్తికి ప్రధానం ఉన్నటువంటి వాడు ఇంద్రుడి కుమారుడు అని అన్నాను. ఆ మహానుభావుడు ఎంత బాగా ఆలోచించారో వెంటనే ఆలోచించి, బాగుంది, సూర్యుడి కొడుకు ఇంద్రుడి కొడుకు అయితే సూర్యుని కొడుకుని రక్షించి ఇంద్రుడి కొడుకుని సంహరించాడని చెప్పారే, మరి కృష్ణావతారంలో సూర్యుడి కొడుకు కర్ణుడు కదా, ఇంద్రుడి కొడుకు అర్జునుడు కదా, సూర్యుడి కొడుకుని అక్కడ చంపించి ఇంద్రుడి కొడుకుని అర్జునుని కాపాడాడే కృష్ణుడు, ఏమి దీనికి విరుద్ధంగా అని ప్రశ్నించారు. చాలా మంచి ప్రశ్న, అందమైన ప్రశ్న, చాలా బాగుంది అనిపించింది. కాబట్టి దానికి సమాధానం అందరికీ మనవి చేద్దామని సిద్ధపడుతున్నాను. ఏమి అంటే, మనలో ప్రవృత్తి నివృత్తి రెండు కలిసే ఉంటాయి, విడి ఉండవు. ఇవి రెండు సోదరులు. కానీ వీరిలో కొందరి లోపల కేవల ప్రవృత్తి అంటే భగవంతునితో సంబంధమే లేకుండా మనకు లోపల భగవానుడు, పైని ప్రకృతి, ఈ ప్రకృతికి భగవానునికి మధ్యలో నేను, ఈ నేను భగవానునితో సంబంధం ఉన్నదని మరచి ప్రకృతితోనే సంబంధము కలిగి ప్రకృతి యొక్క శక్తి చేత ప్రకృతికి వశుడై తాను ప్రవర్తిస్తే అది ప్రవృత్తి మార్గం అంటాం. కాక లోనున్న భగవానునితో కలిసి పైనున్న ప్రకృతిని తనకు ఉపయోగించుకుంటూ దానిని ప్రవర్తింపచేసి తాను ప్రవర్తిస్తే దానిని నివృత్తి అంటాం. ఇప్పుడు ఈ రెండూ కలిసేలా మనకు కలగడానికి జ్ఞాన భగవద్ అనుగ్రహం ఉన్న వారికి కలుగుతుంది, కొంతమందికి కేవలం లౌకికమైన బలం ఉన్నట్టు వారికి కలుగుతుంది. అందరిలోనూ రెండూ ఉంటాయి. ప్రవృత్తి లేకపోతే నివృత్తి సాగదు. శరీరయాత్రాపిచతే నా ప్రసిద్ధేత్ అకర్మణ అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు, కర్మ చేయకపోతే నీ శరీరం కూడా నిలబడదయా, కాబట్టి బ్రతుకు తెరువు నిలబడితే కానీ కర్మ లోపలుండే జ్ఞానాన్ని ఆర్జించలేవు కనుక ఆత్మదర్శనానికి భగవత్ సాక్షాత్కారానికి కూడా శరీరయాత్ర సాగాలి కనుక కర్మ చేయాలి అని చెప్పాడు. ఇది ఏమిటి మరి తేడా? అక్కడ ఎందుకు చంపేశాడు, ఇక్కడ ఎందుకు రక్షించాడు అంటే, మనకు జ్ఞానప్రధానమైన జన్మ కలుగుతుంది, కర్మప్రధానమైన జన్మ కలుగుతుంది. కానీ కర్మప్రధానమైన జన్మ కలిగినా ఆ చేసే కర్మ చేయించేవాడు నేననే భావన తగ్గి వాడు చేయిస్తున్నాడనే భావన కలిగి వాడి చేత ప్రేరేపబడి నేను చేస్తున్నాను అనే భావన కలిగితే మనకు భగవత్ సంబంధము ఇందులో కూడా కలిగినట్టు లెక్క కనుక అది మనకు కలిగితే మనము తరిస్తాం. ఎలా కలుగుతుంది? ఒక యోగ్యమైన ఆచార్యుడు మహాపురుషుడితో సంపర్కము కలిగితే కలుగుతుంది. కిష్కింధాకాండంతా ఆచార్యుడి యొక్క గురువు యొక్క శక్తిని ప్రభావాన్ని వర్ణించిన కాండ. అందుచేత ఆ కాండలో అది ఆచార్య ప్రధానమైన కాండ, అరణ్యకాండ మోక్ష ప్రధానమైన కాండ. గురువు యొక్క వైభవం ఏమి అంటే, ఎంతటి వానినైనా వాని లోపల ఉండేటువంటి ప్రవృత్తిని మార్చగలిగినటువంటి శక్తి కలవాడు. అందుచేత భగవంతునితో సంబంధము కలగాలి. ఎలా కలుగుతుంది? మనంతటా మనము కలిగించుకోవాలంటే కలగదు, గురువు ద్వారా కలగాలి.
ఇక్కడ సుగ్రీవునికి ఆంజనేయుడు ఉన్నాడు పక్కని. ఆంజనేయుడితో చేరి ఉన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడితో ఆంజనేయుడు కలిసి ఉండి ఆంజనేయుడు ముందు వెళ్ళి రామునితో కలిసి రామునికి చెప్పి రాముని తీసుకుని వచ్చి సుగ్రీవునికి పరిచయం చేసి వారిద్దరినీ కలిపి వాని ద్వారా ఈయనకు ప్రవృత్తిలో నివృత్తిని చేర్చాడు. అంటే కర్మలో జ్ఞానాన్ని మేళవింపజేశాడు. కానీ అక్కడో ఆయన మహానుభావుడు సూర్యపుత్రుడు. కానది భగవత్ సంబంధము లేని కేవల బాహ్యమైన మహత్వము సిద్ధించింది ఆయనకి. మహావీరుడు, శూరుడు, దాత, స్వామిభక్తిపరుడు, మాటకు కట్టుబడి ఉండేవాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నా దైవంతో సంబంధము లేనివి. ఇవి ఎన్ని ఉన్నప్పటికీ ఇవన్నీ ఉన్నా ప్రయోజనం లేదు. మనకి ఎన్ని ఉన్నప్పటికీ వీటన్నిటికీ దైవంతో సంబంధం ఉండాలి. ఉంటే ఇవన్నీ ఫలప్రదములవుతాయి, లేకపోతే ఇవే లోకానర్థకరములవుతాయి. అందుచేత అక్కడ అతనికి సహవాసం ఎవరు దొరికారు? కర్ణునికి దుర్యోధనుడు. ఇక్కడ సుగ్రీవుడికి సహాయం దొరికినవాడు హనుమ. అక్కడ కర్ణుడికి సహాయం దొరికినవాడు దుర్యోధనుడు. అతనితో చేరాడు బాహ్యమైన సకల విజ్ఞాన నిధి, సమస్తమైన అన్ని శక్తులు ఉన్నాయి, జ్ఞానము పరిపూర్ణముగా వికసించినవాడు. కానీ ఆ జ్ఞానము లోపలికి వెళ్లకుండా అడ్డేసింది సహవాసం వల్ల. కాబట్టి జ్ఞానము ప్రధానముగా కలిగిన జన్మ కలిగినప్పటికీ ఒక మహాపురుషుడి యొక్క సమాశ్రయణము లేకపోతే కలిగే అనర్థమేమిటో చూపించాలి. అందుచేత స్వామి చూపించాడు. కృష్ణావతారములో కర్ణుని చంపించి అర్జునుని కాపాడాడు. అర్జునుడు ఇంద్రుడి కుమారుడే, చాలా బలశాలి. ఆయన ధనంజయుడు, విజయుడు, సవ్యసాచి. ఆయన పేర్లన్నీ శారీరకమైన భౌతికమైనటువంటి ప్రవృత్తులలో గొప్పవాడనే సూచిస్తాయి. కానీ ఆయన కలిగిన అదృష్టమేమి? భగవానునితో సంబంధం ఏర్పడ్డది. ఎట్లాగేర్పడ్డది? ఆయనకి ఆచార్యుడి ద్వారా. ఎవడాచార్యుడు? భగవానుడే ఆచార్యుడిగా వచ్చాడు. వచ్చి తానే ఉపదేశించాడు. తానే భగవానుడై తానే ఆచార్యుడే వచ్చాడు. వారిద్దరూ నరనారాయణులు. నారాయణుడు గురువు, నరుడు శిష్యుడు. వీరిద్దరూ కలిసి బదరికాశ్రమంలో ఉండి వారే తరువాత కృష్ణ అర్జునుడు ఇక్కడ అవతరించి మనకి వారి ద్వారా ఆయన ఉపదేశిస్తే ఈయన శిష్యుడుగా ఉండి పొంది లోకానికి గీతను అందింపచేశాడు. ఈ భాగ్యం కలగటానికి ఎవరు కలిగించారు? ఆచార్యుడు కలిగించాడు. కాబట్టి కృష్ణ భగవానుడికి గీతాచార్యుడని పేరు. ఆయన కృష్ణం వందే జగద్గురుం అని పేరు. కాబట్టి జగద్గురువైన భగవానునితో సంబంధం ఏర్పడటము చేత తను చేస్తున్నటువంటి భౌతికమైనటువంటి కేవలము ప్రవృత్తియే ప్రధానంగా కలిగిన జన్మ కలిగిన వాడు అయినప్పటికీ, ఇంద్రుని సంబంధం కలిగినప్పటికీ దాని లోపల భగవత్ సంబంధం ఏర్పరిచి ఆచార్యుడు ఆయనలో చేయవలసినటువంటి కర్మ ఎట్లా చేయాలో నిర్దేశించి అతనిని ఉద్ధరించాడు ఆచార్యుడు. అందుచేత ఉత్తమ పురుషుడైనటువంటి మహాపురుషుడి యొక్క అనుగ్రహం ఉంటే మనము చేసే ప్రవృత్తి కూడా మనకు బంధకము కాక ముక్తికి సాయపడుతుంది. దానితో సంబంధం ఏర్పడ్డది. ఎట్లాగేర్పడ్డది? ఆయనకి ఆచార్యుడి ద్వారా. ఎవడాచార్యుడు? భగవానుడే ఆచార్యుడిగా వచ్చాడు. వచ్చి తానే ఉపదేశించాడు. తానే భగవానుడై తానే ఆచార్యుడే వచ్చాడు. వారిద్దరూ నరనారాయణులు. నారాయణుడు గురువు, నరుడు శిష్యుడు. వీరిద్దరూ కలిసి బదరికాశ్రమంలో ఉండి వారే తరువాత కృష్ణ అర్జునుడు ఇక్కడ అవతరించి మనకి వారి ద్వారా ఆయన ఉపదేశిస్తే ఈయన శిష్యుడుగా ఉండి పొంది లోకానికి గీతను అందింపచేశాడు. ఈ భాగ్యం కలగటానికి ఎవరు కలిగించారు? ఆచార్యుడు కలిగించాడు. కాబట్టి కృష్ణ భగవానుడికి గీతాచార్యుడని పేరు. ఆయన కృష్ణం వందే జగద్గురుం అని పేరు. కాబట్టి జగద్గురువైన భగవానునితో సంబంధం ఏర్పడటము చేత తను చేస్తున్నటువంటి భౌతికమైనటువంటి కేవలము ప్రవృత్తియే ప్రధానంగా కలిగిన జన్మ కలిగిన వాడు అయినప్పటికీ, ఇంద్రుని సంబంధం కలిగినప్పటికీ దాని లోపల భగవత్ సంబంధం ఏర్పరిచి ఆచార్యుడు ఆయనలో చేయవలసినటువంటి కర్మ ఎట్లా చేయాలో నిర్దేశించి అతనిని ఉద్ధరించాడు ఆచార్యుడు. అందుచేత ఉత్తమ పురుషుడైనటువంటి మహాపురుషుడి యొక్క అనుగ్రహం ఉంటే మనము చేసే ప్రవృత్తి కూడా మనకు బంధకము కాక ముక్తికి సాయపడుతుంది. మహాపురుషుని యొక్క సంబంధము లేకపోతే కేవలం భౌతికమైన గొప్పతనములు ఎన్నున్నా ఉంటాయి. కానీ వాటికి వెనుకాల దైవ సంబంధము లేక అవి లోకానర్థకరములై ఆత్మహానికి సాయపడతాయి. ఇది మనకు నిర్దేశించడానికి కేవలం సూర్యపుత్రుడు, ఇంద్రపుత్రుడు అనే మాట కాకుండా దానిని కొంచెం అర్థము చేసుకుంటే మనకి రహస్యం తెలుస్తుందని. కాబట్టి రెండూ కూడా సవ్యమే. ఇక్కడ వారిని చంపడము సవ్యమే, అక్కడ కర్ణుని చంపడము సవ్యమే. ఇక్కడ సుగ్రీవుని కాపాడటం సవ్యమే, అక్కడ అర్జునుని రక్షించడము సవ్యమే. ఎందుచేత మహాపురుష సమాశ్రయణం ఉన్నది కనుక. ఇది ప్రధానంగా నిర్దేశించవలసిన కాండ కనుక దానిలో ఇక్కడ మనకు నిర్దేశించారని మనవి చేస్తూ, వారెవరో నాకు తెలియదు, పోనీ వారికి చెప్పేది అందరికీ చెబితే పెద్దలకు నచ్చిందా స్వీకరించండి,
లేకపోతే విమర్శించకండి. అదొక్కటే ప్రార్థించేది. ఏ విషయమైనా నేను చెప్పేది ఎక్కడో పెద్దలు రాసినవి చదివి చెబుతున్నాను. నా స్వంత బుద్ధి కల్పితములు కావు. వాటిలో ఏవైనా దోషములుంటే వారివి, గుణములున్నా వారివే. అయితే నేను చెప్పడంలో తప్పుగా చెప్పి మీ మనసులకు అర్థం కాకుండా చేసే అపకీర్తి నాది. ఇంకా మనము ఆంజనేయ స్వామిని చూచాము నిన్న. ఆ ఆంజనేయ స్వామి సముద్రాన్ని తరించాలి. ఎవరు దాటుతారు 100 యోజనముల సముద్రం అడ్డముగా ఉన్నది, అవతల లంకలో సీతమ్మ ఉన్నది. చూచాడు సంపాతి. ఆయన పై 6వ భాగమునకు వెళ్ళి చూస్తాడు, వెళ్ళగలిగిన శక్తి ఉంది. అక్కడికి ఎగిరి చూశాడు, అదిగో సీతమ్మ కనబడుతోంది. ఇంద్రుడు పాయసము తెచ్చాడు, ఆమెకు ఇచ్చాడు. ఆమెకు ఆకలి లేకుండా ఉండడానికి తగినటువంటి పాయసాన్ని ఇచ్చాడు. ఆ పాయసము ఆమె ముందుగా కొంత రామచంద్ర ప్రభువుకని నేల మీద పోసి మిగిలిన భాగాన్ని పుచ్చుకున్నది. అదిగో నాకు కనిపిస్తోంది అని చెప్పాడు. ఉన్నది అశోకవనంలో, దాటగలిగితే చూడగలరు అని చెప్పేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇది మనకు మహాపురుషులు చేసే ఉపకారం. అయ్యా ఉన్నదో సముద్రం దాటేవా దర్శించేస్తావు. ఏమిటి సముద్రం? మనకి ఉంది ఒక సముద్రం, మనకి సంసారం అనే సముద్రం. సంసారం అంటే ఏమిటి? సంసార, సంసార. సం అంటే బాగుగా, సార కలిపి నడిపించున్నది. దేనితో కలిపి? మన ఆత్మ శరీరము రెండిటిని సం బాగుగా కలిపి ఏకము చేసి, సమిత్యేకీకారే అని సంస్కృతములో సం అంటే ఒకటిగా అగుట. ఏ రెండు ఒకటవుతాయి? నేను శరీరం అనే భావన మనకందరికీ కలిగి ఉన్నంతకాలం మనం సంసారంలో ఉన్నట్టు లెక్క. సంసారం అంటే ఈ సంసారం మరొద్దండి అంటే పిల్లలు వద్దని కొందరు అభిప్రాయం, సంసారం వద్దంటే ఇల్లు వద్దని కొందరు అభిప్రాయం. అడవిలో ఉన్న సంసారంలో ఉన్నట్టే లెక్క. మనసు లోపల ఎంతవరకు నీ శరీరమే నేననే భావన తగ్గదో, శరీరము కంటే వేరు నేననే భావన కలగదో, అంతవరకు ఎక్కడ ఉన్నా సంసారమే. అంటే సంసారం అనేది ఎక్కడో లేదు, మనలో ఉన్నది. ఆ సంసారమును తరించాలి. ఇది ఎంతండి? 100 యోజనముల వెడల్పన్నారు. తప్పండి. మనమేదో ఇప్పటి భౌగోళికమైన లెక్కల్ని బట్టి అది 100 యోజనాలు ఎక్కడ? యోజనం అంటే క్రోశ యుగం అంటారు. అది క్రోశ యుగం అంటే 2 క్రోసులు, 2 క్రోసులు అంటే 4 మైళ్ళు, 4 మైళ్ళు అంటే అది మనకి ఎంత దూరం ఉండాలి? అంత 100 అయితే అంత దూరం లేదు మనకి. ఇప్పుడు ఉండేటువంటి శ్రీలంకకిని అని నేటి భౌగోళాన్ని మాత్రం తెలిసిన వారు విమర్శించవచ్చును. ఆనాడు ఇంతకంటే దూరముగా ఉండవచ్చును కూడా. అది కొన్ని యుగముల వెనుకది కనుక కాదు. దానికి లోపల రహస్యమైనటువంటి ధ్వన్యర్థమును మన పెద్దలు చెప్పారు. 100 అంటే ఇది తత్వ వివేచనం చేసేటువంటి సంఖ్య. తత్వములు 3. మనకు కనిపించేటువంటిది అంతా ప్రకృతి. ఇది దృశ్యము, కనబడుతుంది. దీనికి వెనుకాల ఉన్నది ఆత్మ, అది కనపడదు, అది నిత్యము, అది అణువు, అది శరీరములో అంతటా వ్యాపించి ఉంటుంది. కర్మచేత సంకుచితమైన జ్ఞానము కలదై. దానికంటే వెనుక మరొకటి ఉన్నది, అది పరమాత్మ. అది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఎప్పుడూ దాని జ్ఞానము సంకుచితము కాదు, దానికి కర్మబంధం లేదు. స్వరాట్ అట్టి ఒక తత్వం ఉన్నది. ఆ తత్వము ప్రధానమైన తత్వము. దానికి 2 తత్వములు అనుబంధ తత్వములు. దానితో చేరి ఉంటాయి. చేరి ఉంటేనే ఉంటాయి, చేరి లేకపోతే ఉండవు. కనుక ఈ 2 తత్వములు దాని మీద ఆధారపడి ఉన్నాయి. అందుచేత మనకి ఉన్నవా లేవా అంటే 99కి 1 కలపగానే 100 అవుతుంది. 100 అయితే 1 వేస్తాం, 2 సున్నాలు పెడతాం. ఈ 2 సున్నాలలో ఏమైనా విలువ ఉందా లేదా? ఉన్నది విలువ. ఏమున్నది? ఇందులో ఒక 9, అందులో ఒక 9 ఉంది. కానీ రెండింటికి 1 కలపగానే 1 మిగులుతుంది. 2 ఉన్నవా లేవా అంటే పూర్ణములవుతాయి, శూన్యములు కావు, పూర్ణములవుతాయి. ఇక్కడ ఏమున్నాయి? 2ను. ఇక్కడ ప్రకృతి ఉన్నది, ఇక్కడ జీవతత్వం ఉన్నది, దీనికి వెనుక భగవత్తత్వం ఉన్నది. 1 ఉంటేనే తామున్నవి, 1 లేకపోతే తాము లేనివి. 1ని విడిచి తమకు ప్రత్యేకమైన అస్తిత్వము లేనివి అయిన 2 తత్వములున్నవి. ఆ 2 తత్వములు జీవ జడ తత్వములు. ఈ జీవ జడ తత్వములు 2 ప్రధానమైన ఒక తత్వం మీద ఆధారపడి ఉన్నవి అనే రహస్యం మనకు తెలిస్తే సముద్రమును దాటినట్టు లెక్క. కాబట్టి ఈ లోపల ఒక పూర్ణమైనటువంటి నిత్యమైనటువంటి ప్రకృతిం పురుషంచైవ విద్ధి అనాది ఉభావపి. గీత చెబుతుంది. ప్రకృతి ఎప్పుడు ఉన్నదే, పురుషుడు ఎప్పుడు ఉన్నవాడే. కానీ వారిద్దరూ ఈ రూపములో ఉండడు. ప్రకృతి మారిపోతూ ఉంటుంది.
జీవుడు స్వభావములో మార్పు కలిగి కర్మచేత సంకుచితమవుతాడు. మళ్ళీ జ్ఞానము వికసిస్తూ ఉంటుంది వాడికి. వాడు మళ్ళీ పరిపూర్ణముగా భగవంతునితో సామ్యమును పొందగలడు. ఈ జడమైనటువంటి ప్రకృతి మాత్రం ఈ నామరూపములు లేక మసిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇది ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది. ఇది స్వరూపములో మార్పు చెందేది ప్రకృతి, స్వభావములో మార్పు చెందేవాడు జీవుడు. ఎన్నడూ స్వరూపములో కాని స్వభావములో కాని మార్పు చెందకుండా ఏకరూపమైన జ్ఞానముతో ఏకరూపముగా ఉండేవాడు భగవానుడు. 3 తత్వముల యొక్క రహస్యమును తెలిస్తే, 100 తెలిస్తే ఆ 100 ఆమడల సముద్రమును దాటినట్టు లెక్క. కాబట్టి సముద్రం దాటడం అంటే బాహ్యముగా ఒక సముద్రం ఉన్నది, దీనిని దాటాడు హనుమ. ఇది దాటితే మీకు కనిపిస్తుంది సీతమ్మ, అదిగో నాకు కనిపిస్తోంది. అబ్బాయి, జీవ ప్రకృతి భగవత్ తత్వములను నీవు శాస్త్రములచే పెద్దలచే గురూపదేశం మీద తెలుసుకుంటే, ఈ శరీరమే నేనే అనే భ్రాంతి నీకు తొలగితే, ఈ శరీరం అనే లంకలోనున్న సీతమ్మ నీకు దర్శనమవుతుంది. చూడవచ్చును, వెళ్ళు చూడదుగో నాకు కనిపిస్తోందన్నారు మన గురువులు మహాపురుషులు. అది సంపాతి చేసిన ఉపకారం. కొండ మీద నుండి అదుగో నాకు కనిపిస్తోంది సీతమ్మ ఉన్నది అన్నాడు. దాటండి అయ్యా అన్నాడు. ఎవరు దాటగలరు? 10 యోజనములు దాటగలనని ఒక ఆయన, 20 యోజనములు ఒక ఆయన, 30 యోజనములు, ఇలా 90 దాకా వెళ్ళారు. జాంబవంతుడు అంటాడు, పూర్వం త్రివిక్రముడు వామనుడు త్రివిక్రముడై పెరిగినప్పుడు, లోకములన్నీ కొలచినప్పుడు, ఆనాడు నన్ను దేవతలందరూ ప్రేరణ చేస్తే నేను ఒక్కసారి 3 సార్లు ప్రదక్షిణం చేశానయ్యా దీనంతని. కానీ ఇప్పుడు నాకు శక్తి లేదు, చాలా వృద్ధుడిని అయిపోయినాను. ఆంజనేయ, నీవు వాయుపుత్రుడివి, వాయువుతో గరుత్మంతుడితో సమానమైన వేగము గలవాడివి, బలశాలివి, నీవు ఏ పనైనా చేయగలవాడివి, నీవు అట్లా ఊరుకుంటే ఎట్లా లెమ్మన్నాడు. వెంటనే ఆంజనేయ స్వామి లేచి తప్పకుండా వెళతాను, 100 యోజనములే కాదు ఎన్ని యోజనములైనా వెళతాను, వెళ్ళిన తర్వాత నేలకి అవసరమైతే దిగకుండా మళ్ళీ వెనుకకు రాగలను, అక్కడ లేకపోతే స్వర్గమునకైనా వెళతాను, సీతమ్మను చూస్తాను, వస్తానన్నాడు. ఒక దృఢమైన అధ్యవసాయమును ప్రకటించాడు. ఇది కలగాలి. సరే, ఇక్కడి నుంచి దాటడము కాదు, ఆ కొండ మీదకి వెళదాం, అక్కడి నుంచి దాటుతామన్నాడు. దాటేవాళ్ళు ఎందరుంటారు మనలో? మనమందరం వానరులం అనుకుంటే, అందరం గురూపదేశాలు వింటూ ఉంటే, విన్నవారందరూ సముద్రాన్ని దాటగలరా? దాటలేరు. ఎవడో ఒక్కడు ఉంటాడు దాటగలిగినవాడు, కశ్చిత్. వాడు కశ్చిత్ ధీర, ఒక ధీరుడు. ప్రత్యేగాత్మానమైక్షతు, తనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని దర్శిస్తాడు. వాడికి ఏముండాలి? ధీర. ధీరుడంటే ఏమి? ధైర్యము కలవాడు. ధైర్యం అంటే తన ఎదురుగా తన మనసును కలత చెందించడానికి తగిన సన్నివేశము కనబడుతూ ఉన్న మనసు లోపల బెదరక చెదరక ఏకరూపమైన అధ్యవసాయముతో నిలచుటకు ధైర్యమని పేరు. యుద్ధభూమిలో నిలిచి, యుద్ధభూమిలో శత్రువులందరూ బాణములు వేస్తూ ఉంటే వారి మధ్య నుండి ఉద్యానవనములో పుష్పములతో ఎదిరిగా తన ప్రియురాండ్రు వేస్తూ ఉంటే ఆనందముగా నిలిచినట్లు నిలవగలిగిన వాడెవడో వాడు ధీరుడు. అట్లాంటి ధైర్యం ఉండాలి. ఉన్నది మన హనుమకు. మహేంద్ర పర్వతము ఎక్కి అక్కడి నుంచి దూకుతాను రమ్మన్నాడు వీరందరినీ. అందరూ కొండ ఎక్కారు మహేంద్రమని. ఆ మహేంద్ర పర్వతం అగ్రభాగం ముందు నిలబడ్డాడు. అక్కడ ఫ్లాట్గా సమప్రదేశం అన్నది. ఆ సమప్రదేశంలో నిలబడ్డాడు. వానరులందరూ చుట్టూ ఉన్నారు. అక్కడ నిలబడి స్వామి తన రూపాన్ని పెంచుతున్నాడు. వర్ధితుం ఆరేభే, పెరగడానికి ప్రారంభించాడు. ఒకసారి ఆయన రూపాన్ని తన ఎట్లా నిలబడ్డాడో మనకి వాల్మీకి మహర్షి ఒక చిత్రం చేసి చూపించాడు, వర్ణచిత్రం. ఆ స్వామి నిలబడ్డాడు. ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనుకకు వేశాడు. ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనుకకు వేసి గట్టిగా అదిమి పట్టాడు. తిన్నగా అలా ఆ చూపు ఆకాశంలోనే ఉంచేశాడు, మళ్ళించలేదు, మార్చలేదు. తన నడుము సన్నము చేసి ఊపిరిని బిగపట్టి పైకి శ్వాసను తీసుకొచ్చాడు. హృదయములో ప్రాణమును నిరోధించాడు. చెవులను ముడిచాడు. తన చేతులు 2 బాహువులను ప్రసరింపజేశాడు. ముందుకు చాచాడు. తన తోకను పైకెత్తి ఇట్లా శిరస్సు మించి ముందుకు వచ్చేలాగూ ఇట్లా వంచాడు. ఇప్పుడు స్వామి లంఘించడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందుకు వెనుకకు నడుస్తున్నాడు. ఆ పచ్చిక బయళ్లలో కాస్త చితచితలాడుతున్నటువంటి పచ్చిక బయళ్లలో ముందుకు వెనుక నడుస్తూ ఉంటే అంతకంతకు పెరుగుతున్నాడు. ఇలా వంగుతున్నాడు దాటడానికి. ఆ క్రింద పడి ఎన్నో చెట్లు విరిగిపోతున్నాయి, పడిపోతున్నాయి. ఎంతెత్తున్నాడో మనకు తెలియాలి, చెప్పదు కావ్యం. ఎంతెత్తుంటే వంగితే ఈ తన గుండెల కిందకి చెట్లు వస్తాయో అంతెత్తు పెరిగి వంగాడు అని అర్థం. చెట్లు విరిగి పడిపోతున్నాయి. సరే, తిన్నగా ముందుకు వెనుకకు నడిచాడు. నడిచిన తరువాత
ఇంకా వేగం హెచ్చించాడు. ఇప్పుడు కాళ్ళతో నొక్కి పడుతున్నాడు, అదిమి పడుతున్నాడు మీదకి ఎగరడానికి. ఆ నొక్కి పట్టినప్పుడు ఎంత బలముతో నొక్కి పట్టాడో మనకు తెలియాలి, చెప్పాలి. ఇంత హార్స్ స్పీడ్, ఇన్ని హార్స్ స్పీడ్ అనడు. దానికి ఒక అందమైన కావ్యము కనుక ఒక పద్ధతిలో వర్ణిస్తున్నాడు ఆయన. మొదట నొక్కి పడితే కొండ మీద ఉన్న చెట్లన్నీ గజగజ కదిలేయి, పువ్వులన్నీ రాలేయి. ఆంజనేయుడు ఒక కేవలం పుష్పమయో గిరిహి, ఒక పూల కొండ అన్నట్టుగా పూలతో నిండిపోయినాడు ఆంజనేయుడు. ఆ వెంటనే మరికొంచెము నొక్కాడు అని చెప్పకుండా తరువాత ఏమి జరిగింది, ఆ కిందనున్నటువంటి రాళ్లన్నీ దగ్గరగా నొక్కుకొని ఇలా నొక్కితే నీరు కారింది ఆ రాళ్ల మధ్య నుంచి, ఎర్రగా తెల్లగా నల్లగా. దాని తరువాత ఆ కొండల గుహలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మృగములు, పెద్ద పులులు, సింహములు ఆ గుహలు దగ్గరగా నొక్కుకుపోతూ ఉంటే మధ్యలో ఉండిపోయి గాండ్రమని అరుస్తున్నాయి. ఇంకా మరొక మాట, తరువాత నొక్కాడని మనం అంటూ ఉండాలి, ఆయన అనరు, అలా వర్ణించుకొడిపోతున్నాడు వరుసగా ఏం జరిగిందో. అంతకంటే సన్నపటి కన్నములలో ఉన్నటువంటి పాములు నొక్కుకుపోయి, అంటే ఇందాక పెద్ద గుహలలో ఉన్నవి నొక్కుకుపోయినాయి, ఇప్పుడు అంతకంటే ప్రెషర్ ఎక్కువ ఉంది, సన్నపటి కన్నములు కూడా దగ్గరగా నొక్కుకుపోయినాయి. ఆ మధ్యనున్నటువంటి పాములు ఒక్కసారి ఏదో తమకి తగులుతోందని కోపంతో తమ పడగలెత్తి ఒక్కసారి బూసున కొడితే అగ్నిహోత్రం అంతా ప్రజ్వలించిపోయింది, దాని విషములతో మండుతోంది. ఇది వర్ణించాడు. ఇప్పుడు ఇంక దూకడానికి సిద్ధపడతాడు. ఇది యోగశాస్త్రములో కలిగేటువంటి ఒక ప్రక్రియలని మన పెద్దలు వర్ణిస్తారు. శరీరము కొండ అయితే శరీరము కంటే తాను వేరుగా ఉండుట కొండ మీద నిలచుట. కొండ మీద నిలబడి దూకడమే, అక్కడి నుంచి దూకలేడా ఆంజనేయ స్వామి అంటే, లేదంటే ఎత్తునుంటే బాగా దూరం వెళ్ళగలడు కనుక నిలబడ్డాడనే కాదన్నారు. యోగశాస్త్ర ప్రక్రియలో ఈ యోగాభ్యాసం చేసేవాడు ఎలాగ ఉంటాడో, పద్భ్యాం దృఢం అవస్థానం కృత్వా, ముందు కూర్చోవడం నేర్చుకో, తరువాత ప్రత్యాహారం ప్రాణాయామం నేర్చుకో, ఊపిరిని కింద నుంచి పీల్చి నడుము సన్నము చేసి హృదయమునందు ఊపిరిని బిగపట్టాడు. తరువాత ఒకే చోట చూపు నిలుపు, ప్రత్యాహారము వెనుకకు మళ్లించకుండా, విషయములు లోపలికి వస్తుంటే రాకుండా అడ్డాలి, చెవులు మూయి. అప్పుడు ఏమి చేశాడైన, తన చేతులు రెండు చాచాడు, ఏ వ్యాపారము లేనటువంటి ఇంద్రియ వ్యాపారములని విరమించాడు. ఇప్పుడు ఆయనకి ఆ స్థితిలో ఉండగానే ఒకసారి స్వేదము, కంపము, తాపము 3 కలుగుతాయని యోగశాస్త్రం చెప్తుంది. ప్రాణాయామం కానీ చేస్తే ప్రథమ దశలలో వానికి శరీరం అంతా ఒకసారి ఇలా కదులుతుందట, తర్వాత లోపల నుంచి ఒక వణుకులా వస్తుందట, తర్వాత ఒకసారి మంటలు వస్తాయిట. ఇవన్నీ మనకి రామకృష్ణ పరమహంస వారి సాధనల్లో కలిగినట్లు వర్ణించారు. వారి చరిత్రలో ఒకసారి చదివితే తెలుస్తుంది. కాబట్టి మనకు కలిగేటువంటి ఏమున్నాయో వాటిని స్వేదము, కంపము, తాపము అనేవి 3. కొండ కదిలింది, కొండ నీరు కారింది, కొండలో మంటలు వచ్చాయి. ఎక్కడి కొండ? శరీరము, దీనిలో వచ్చాయి. ఆయన కొండ మీద నిలబడ్డాడు, ఒకసారి దూకడానికి సిద్ధపడ్డాడు, వీరందరూ నిలబడ్డారు. ఈ సాధనకు ఉపక్రమించేటప్పుడు ముందు తాను చేస్తున్నాననే భావన తగ్గితే కానీ, తాను గొప్పవాడననే భావన తగ్గితే కానీ సాధన ఎన్నడూ సిద్ధి కలగదు. మరిచిపోవాలి తనను తాను. ఆయన చెబుతున్నాడు, రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవ గవాంపతిరివా బభౌ. ఒకసారి దేనిని లక్ష్య పెట్టకుండా మంచి వర్షము ఎదురుగా జల్లు కొడుతూ ఉంటే బుర్ర వంచుకొని ముందుకెళ్ళిపోతున్న ఆబోతుని చూస్తే ఒకసారి హనుమ దర్శనం అవుతుంది మనకి. ఎంత నిర్లక్ష్యంగానో ఉన్నాడు, ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూసి ఏం భయపడడం లేదు, నిలబడ్డాడు. ఇంకప్పుడు ఏమి చేస్తున్నాడు ఆయన కాళ్ళతోటి నొక్కి పట్టాడు, ఊపిరి బిగపట్టాడు, నడుము సన్నము చేశాడు, చెవులు ముడిచాడు, చేతులు చాచాడు, చూపు ఆకాశంలో నిలబెట్టాడు, ఎగరడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు వానరులతో చెబుతున్నాడు, యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రాఘవ నిర్ముక్త, రామచంద్రుని చేత విడువబడిన శరః బాణము, యథా ఏ విధముగా గచ్చేత్ వెళ్ళునో, తథా అట్లే నేను గమిష్యామి వెళతాను అన్నాడు. ఇది మన లోపల కలగవలసిన స్థితి. సాధనకు చేయగానే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, స్వామి వదిలిన బాణానికి వేగమున్నదా, స్వామి వదిలిన బాణానికి శక్తి ఉన్నదా, శక్తి లేని బాణము లేని ఒక అచేతనమైన బాణానికి స్వామి తన శక్తిని
తన బలాన్ని దానికి సంధింపచేసి ప్రసరింపచేసి దానిని ఎంత వేగముగా వెళ్ళేలా చేశాడో ఆ జడమైన పదార్థమునకు స్వామి బలమే బలముగా, స్వామి శక్తే శక్తిగా మధ్య నాగకుండా వెళ్ళగలుగుతోందో, చేతనుడనైన నాలో కూడా నా స్వామి రామచంద్ర ప్రభు యొక్క శక్తి బలమే నన్ను సముద్రమును దాటిస్తుంది, కానీ దాటేది నేను కాదు అనే భావన కలగాలి. రాముడు వదిలిన బాణములా వెళుతున్నానన్నాడు అని అప్పుడు చెప్పాడు. వెళ్ళొస్తాను, ఒకవేళ కాని లంకలో చూడకపోతే స్వర్గానికి వెళ్తాను, సర్వదా కృతకార్యోహమేష్యామి, ఏమైనా పని పూర్తి చేసుకొని తిరిగి వస్తాను. ఇది మన వాల్మీకి మహర్షి సుందరకాండలో మొదటి సర్గం మనం పారాయణ చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఒక చిత్రమైన మంత్రశాస్త్రాన్ని నిబంధించాడు. అందులో ఏది పారాయణ చేసినా చేయకపోయినా, అంటే చదివినా చదవకపోయినా సుందరకాండ చదవండి. నా పుస్తకాల కోసం కాదు, అయిపోయినాయి పుస్తకాలు. మరేమిటయ్యా, చాలా గొప్ప శక్తివంతమైన కాండ. ఏ కోరిక కావలిస్తే ఆ కోరిక నెరవేరుతుంది. 500 బీజాక్షరములు సుందరకాండలో ఉన్నాయని చెప్పారు మన పెద్దలు. ఈ బీజాక్షరములు ఇతరమైనటువంటి మంత్రముల ద్వారా మనము చదివితే, జపము చేస్తే ఏదైనా ఒక్కొక్కప్పుడు సరి అయిన సాధన లేకపోతే మనకు హాని కలగవచ్చును, కానీ సుందరకాండ పారాయణ చేసిన వారికి హాని కలగదు. ఎవరు చేయవచ్చును? అందరూ చేయవచ్చును. స్త్రీలు చేయవచ్చు, పురుషులు చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. చేయండి. అడుగుతూ ఉంటారు, మేము చదవచ్చా అండి అని ప్రతివారును. ఏమిటా మేము చదవచ్చా అంటే ఆంజనేయుడు అనేసరికి పెద్ద భయం, చంపేస్తాడేమో అని. కానీ ఆయనంత మహానుభావుడు లేడు. అనుగ్రహైక ధాముడు స్వామి. ఆయనే చేస్తే బలము, శక్తి, బుద్ధి అన్నీ ఇవ్వగలడు. కానీ ఎవరు ఇవ్వగలడు? ఇతరులు ఎవరికి ఉంది శక్తి? కొన్ని కోట్ల కోతులలో ఎవడు దాటి చూచి రాగలిగాడు సీతమ్మ తల్లిని? ఒక్కడే. ఆ మాట సుగ్రీవుడు చెబుతాడు ముందు. తేజ బలం బుద్ధి. ఇలా సూర్యుడిలో తేజస్సు ఎలాగైతే ఎప్పుడు దృఢముగా ఉన్నదని చెప్పగలము, అట్లా మా హనుమలో తప్ప మరొకరిలో లేదు. అదిగో మా వానరులు వస్తున్నారు అంటే ఇంత సంతోషంతో నా మధువనాన్ని పాడు చేశారంటే, ఆంజనేయ స్వామి లంక చూచి సీతమ్మను చూచి వస్తున్నాడు, సందేహం లేదన్నాడు ఆయన. చూడకుండా చెప్పేశాడు ఆంజనేయుడే అని. ఎలా తెలిసింది? ఆయన ఒక్కడికి తప్ప ఎవరికి శక్తి లేదు. కాబట్టి మనం ఈ జీవితంలో ఉన్నప్పుడు మనకి లౌకికమైన భౌతికమైన ఎన్నో ప్రయోజనములు కావాలి. అంతకంటే లోపలికి వెళ్ళి ఇంద్రియ నిగ్రహం కావాలి. అంతకంటే లోపలికి వెళ్ళి ప్రాణ నిగ్రహం కావాలి. అంతకంటే లోపలికి వెళ్ళి బుద్ధి బలం కావాలి. అంతకంటే బుద్ధికి వెళ్ళి ఆత్మదర్శనం కావాలి. అంతకంటే లోపలికి వెళ్ళి భగవత్ సాక్షాత్కారం కావాలి. ఎవరి వల్ల కలుగుతుంది? ఒక్క హనుమ వల్లే కలుగుతుంది. ఆయన్ని ఆరాధిస్తేనే కలుగుతుంది. ఆయన వాయుపుత్రుడు, సాక్షాత్ పరదేవతా స్వరూపము స్వామి. ఆయనను ఆరాధించాలి. అందుచేత ఆంజనేయ స్వామి తాను సముద్రాన్ని దాటుతూ ఉంటే వాల్మీకి మహర్షి అంటాడు, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఇది 2వ శ్లోకం సుందరకాండలో. మొదటి శ్లోకంలో ఒక ఉపనిషద్ రహస్యమంతా పిండీభూతం చేసి పెట్టాడు. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకరీశన ఏష పదమన్వేష్టం చరణాచరితే పథి. ఇది సుందరకాండకి మొదటి శ్లోకం. తాతో ప్రారంభిస్తాడు సుందరకాండ. మళ్ళీ 68 సర్గలు సుందరకాండ. ఆఖరి శ్లోకం చూస్తే తతో మయా వాగ్భిరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత. మళ్ళీ తతతో ప్రారంభించాడు, తాతో అంతం చేశాడు. ఇది ప్రధానమైన బీజాక్షరం సుందరకాండకి తా. ఇది సీతాదేవి యొక్క నామములో ఒక అక్షరము. అటువంటి నామాక్షరమైనటువంటి బీజాక్షరమైనటువంటి సంపుటితో మొత్తం 68 సర్గలలో సుమారు 50 సర్గలు స త ఈ 2 అక్షరాలతో అనిపిస్తాడు. ప్రారంభం చేశాడంటే సర్గ మీరు చూడండి ఒక్కసారి. ఆ సర్గ మొదటి అక్షరం సా కాని తా గాని అవుతుంది. ఏదో ఒక దివ్యమైనటువంటి మహాపురుషుడు కనుక ఆయన నోటి నుండి వెలువడినది. కానీ ఇది సామాన్యమైన గ్రంథం కాదు. అందుచేత మన వారందరూ సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటారు. మొదటి శ్లోకంలో ఆయన సాక్షాత్ భగవాను నుండి మనమందరము కలిసి ఉండి విడువడకుండా ఉండవలసిన వాళ్ళం మనమందరం, అంటే జీవులందరూ. ఎప్పుడూ కలిసి ఉండేటువంటి జీవతత్వం భగవంతునికి ఎందుకు దూరమైంది? తతః రావణనీతాయా. తతః అంటే తరువాత అని ఒక అర్థం. కథ ప్రారంభిస్తూ తరువాత అని కథ ప్రారంభిస్తారా? ఎలా ప్రారంభించాడు అందంగా. ఇది పద్ధతి, కథ చెప్పే పద్ధతిలో చెబుతాడు. కాదు, కావ్యం. కావ్యం కనుక ధ్వన్యర్థంలో పరమాత్మ నుండి అర్థం. తతః అంటే తత్ అంటే పరమాత్మ. సంస్కృతములో ఉపనిషద్ భాషలో తత్ అంటే పరమాత్మ.
తత్తని దానికి పేరని ఛాందోగ్య ఉపనిషత్తులో తదైక్షత బహుశ్యాం ప్రజా ఏతి అంటుంది. తత్ ఐక్షత, అది సంకల్పించినది. అదంటే ఏది అంటే సృష్టికి ముందు సకల జగత్తుని తనలో చేర్చుకుని తనకంటే వేరుగా రెండవ పదార్థము లేకుండా తానొక్కడే ఉన్నట్లుగా ఉన్నదని మాత్రమే చెప్పడానికి తగిన స్థితిలో ఉన్నటువంటి సత్ అనబడే పదార్థమునకు తత్ అని పేరు. తత్ అంటే ఇంగ్లీష్లో దట్. మీకు దట్టు తత్తు ఒకటే, రెండు ఒక పదంలోంచే వచ్చాయి. అదని దేనిని అంటారు? దూరముగా ఉండి కనపడని దానిని అది అంటారు. ఎదురుగా దగ్గరగా ఉండి కనపడేదానిని ఇది అంటారు. సంస్కృతంలో ఇదం అంటారు దగ్గరగా ఉండేదానిని. దూరముగా ఉండేదాన్ని తత్ అంటారు. దట్ దిస్. ఈ దూరముగా దగ్గరగా ఉండేవేవి? దగ్గరగా ఉండేది ఇదం, ఈ కనబడుతున్న జగత్తు. తత్ అది కనబడనిది, ఎవరికి ఎక్కడ ఎప్పుడు చూడడానికి వీలు కాక నామరూపములు లేనటువంటిదై ఉన్నది అని మాత్రమే తెలుసుకున్నదగిన ఒక పదార్థం అనేది